శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు సోమవారం. మన ఈ శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణలో 5వ రోజు. ఈరోజు మనం 31వ అధ్యాయంతో మొదలుపెట్టి 36వ అధ్యాయం వరకు పారాయణ చేద్దాం. ఈ అధ్యాయంలో బాబా సముఖంలో ప్రాణాలు వీడి శివ సాయుధ్యం పొందిన ధన్య చరితల గురించి తెలుసుకుందాం. అంత్యకాలమందైన నన్నే స్మరిస్తూ దేహత్యాగం చేసినవాడు నిస్సందేహంగా మోక్షమును పొందుతాడు. మనుష్యుడు అవసాన కాలమందు ఏ ఏ భావాలను స్మరిస్తూ దేహత్యాగం చేస్తాడో అతడు మరు జన్మలో ఆయా స్వరూపములనే పొందుతాడు అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. బాబా తన భక్తులు వారి చివరి దశలో భగవంతుని స్మరిస్తూ భగవంతునిపైనే ధ్యానం నిలిపి ఆయనలో లీనమయ్యేటందుకు వారికి సహాయం చేసి వారికి పరలోక ప్రాప్తిని అనుగ్రహించేవారు. విజయానంద్ అనే సన్యాసి దక్షిణాది నుండి మానస సరోవర యాత్రార్థమై బయలుదేరి దారిలో షిరిడీలో బాబా దర్శనార్థమై ఆగాడు. షిరిడీలో అతడికి హరిద్వార్ నుంచి వచ్చిన సోమదేవస్వామి అనే ఒక సన్యాసి కలిశాడు. ఆయన మానస సరోవర యాత్ర చేసిన సంగతి తెలిసి యాత్రా వివరాలు చెప్పవలసిందిగా విజయానంద్ సోమదేవుడిని కోరాడు. సోమదేవుడు తన యాత్రా విశేషాలను వివరిస్తూ మానస సరోవరం గంగోత్రికి 500 మైళ్ల పైనే ఉంటుందని, అక్కడ మంచు ఎక్కువని, ప్రయాణం చాలా కష్టమని, అక్కడి భూటాన్ ప్రజలు కొందరు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారని చెప్పటంతో విజయానంద్ నిరాశ చెంది మానస సరోవర యాత్రను విరమించుకున్నాడు. అతడు బాబా వద్దకి పోయి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు బాబా, ఈ పనికిమాలిన సన్యాసిని తరిమివేయండి, వీని సాంగత్యం మనకు నిరుపయోగం అన్నారు. ఆ మాటలు సన్యాసికి అసంతృప్తిని కలిగించాయి. అయినా అతడు మసీదులో ఒక పక్కన కూర్చుని జరుగుతున్న సంగతులనన్నింటినీ గమనించసాగాడు. దర్బారు సమయం కావటంతో మసీదు భక్తులతో కిక్కిరిసి ఉంది. భక్తులు బాబాకి పరిపరి విధాల సేవలు చేస్తున్నారు. పాదాభిషేకం చేసేవారు, పాదాభివందనం చేసేవారు, పాదతీర్థం సేవించేవారు, అత్తరు చందన విలేపనాలు పూసేవారు, ఇలా అనేక రకాల సేవలు చేయసాగారు. బాబా అందరినీ ఒకే రకంగా ఆదరపూర్వకంగా ఆశీర్వదిస్తున్నారు. అది చూసిన సన్యాసికి బాబా మీద ప్రేమ భక్తి భావాలు కలగసాగాయి. మసీదు వదిలి పోబుద్ధి కలగలేదు. షిరిడీలో 2 రోజులున్న తరువాత అతడి తల్లికి జబ్బు చేసిందని మద్రాసు నుంచి ఉత్తరం వచ్చింది. అది చూడగానే అతడికి తల్లి దగ్గరికి వెళ్ళాలని, ఆమెను చూడాలని అనిపించింది. వెంటనే సాయిబాబాని దర్శించి తాను మద్రాసు పోవటానికి బాబాని అనుమతి కోరాడు. బాబా సర్వజ్ఞుడు. జరగబో సంగతులను బాబా గ్రహించి, నీ తల్లి మీద అంత ప్రేమ ఉన్నవాడివి సన్యాసం ఎందుకు తీసుకున్నావు? కాషాయం కట్టుకున్నవాడు దేని మీద అభిమానం చూపకూడదు. పోయి బసలో కూర్చో, కొన్ని రోజులు ఓపిక పట్టు. వాడాలో చాలామంది దొంగలున్నారు. తలుపు గడియ పెట్టుకుని జాగ్రత్తగా ఉండు. దొంగలు అన్నింటినీ దోచేస్తారు. ధనము ఐశ్వర్యము లాంటివి శాశ్వతం కాదు. శరీరం శిథిలమై తుదకు నశిస్తుంది. అది తెలుసుకుని నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఇహలోకంలో ఉన్న వస్తువుల మీద అభిమానం విడిచిపెట్టి శ్రీహరి పాదాలను శరణు కోరిన వారు సకల కష్టాలను అధిగమించి మోక్షాన్ని పొందుతారు. భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానించి మననం చేసిన వారికి భగవంతుడు పరిగెత్తుకుని వెళ్ళి సహాయం చేస్తాడు. నీ పూర్వపుణ్యం ఎక్కువే ఉంది, అందుకే ఇక్కడికి రాగలిగావు. నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని సాధించు. కోరికలను త్యజించు. రేపటి నుండి భాగవత పారాయణం చెయ్యి. 3 సప్తాహాలు పారాయణ చెయ్యి. భగవంతుడు సంతృప్తిపడి నీ విచారాలను తొలగిస్తాడు. నీ భ్రమలు నిష్క్రమించి నీకు శాంతి కలుగుతుంది అని బోధించి ఆ సన్యాసిలోని మనోవికారాన్ని తొలగించి అతడికి మోక్ష సాధనా మార్గాన్ని చూపారు. అతడి మరణం దగ్గర పడిందని బాబాకి తెలుసు.
అవసాన దశలో భగవంతుని స్మరణ మనిషికి ముక్తి ఇస్తుందని తెలిసిన బాబా ఆ సన్యాసిని భాగవత పారాయణ చెయ్యమన్నారు. ఆ మరునాటి ఉదయం స్నానానంతరం విజయానంద్ ఏకాంతంగా లెండీ తోటలో కూర్చుని భాగవతం పారాయణ చేయటం మొదలుపెట్టారు. 2 సార్లు పారాయణ పూర్తి చేసేసరికి అలసిపోయారు. వాడాకి వచ్చి 2 రోజులున్నాడు. 3వ రోజు ఉదయం పకీర్ బడే బాబా తొడపై తల ఉంచి ప్రాణాలను వదిలారు. బాబా ఆ శవాన్ని 1 రోజంతా అలానే ఉంచమన్నారు. పోలీసులు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారానికి అనుమతిచ్చాక శవాన్ని యథోచితంగా తగిన స్థలంలో భూస్థాపితం చేయించారు. బాబా ఆ సన్యాసి తన అవసాన దశలో ఇహలోకపు బంధాలలో చిక్కుకోకుండా తప్పించి భగవత్స్మరణ చేయించి అతడికి సద్గతిని కలిగించారు. బాలారాం మాన్కర్ అనే భక్తుడు అతడి భార్య కాలం చేసిన తరువాత విరక్తితో ఇల్లు వదిలి షిరిడి వచ్చాడు. కొంతకాలం బాబాతో ఉన్నాక బాబా అతని భక్తికి మెచ్చి అతడికి సద్గతి కలిగించాలని సంకల్పించి అతనికి 12 రూపాయలిచ్చి సతారా జిల్లాలోని మచ్చీంద్రగఢ్లో ఉండమని సలహా ఇచ్చారు. బాబాని విడిచి వెళ్లటం మాన్కర్ గారికి ఇష్టం లేకపోయినా బాబా అతడికి నచ్చచెప్పి ఒప్పించారు. రోజుకి 3 సార్లు ధ్యానం చెయ్యమని చెప్పారు. బాలారాం మాన్కర్ బాబా ఆజ్ఞ ప్రకారం మచ్చీంద్రగఢ్ చేరుకున్నారు. అక్కడి ప్రకృతి శోభ, పరిశుభ్రమైన నీరు, కలుషితం కాని గాలి అతడిని ఆకట్టుకున్నాయి. బాబా చెప్పిన విధంగా తీవ్రంగా ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తరువాత మాన్కర్కి ధ్యానంలో బాబా దివ్య దర్శనం లభించింది. మాన్కర్ బాబాని చూడటమే కాక మాట్లాడారు కూడా. నన్ను ఇక్కడికి ఎందుకు పంపావు అని బాబాని అడిగారు. షిరిడీలో ఉన్నప్పుడు నీ మనసులో అనేక ఆలోచనా తరంగాలు లేచేవి. చంచలమైన నీ మనస్సుకి నిలకడ కలిగించటానికే నిన్నిక్కడికి పంపాను అని బాబా జవాబిస్తూ, నీవు నన్ను పంచేంద్రియములతో ఉన్న 3.5 మూరల మనిషిగా భావించావు. నేను ఎప్పుడూ షిరిడీలోనే ఉంటానని అనుకున్నావు. ఇప్పుడు నీవు చూస్తున్న నా ఈ రూపం షిరిడీలో చూసిన రూపంతో సరిపోలి ఉందో లేదో చూసి నిర్ధారించు. అందుకే నిన్నిక్కడికి పంపాను అన్నారు. కొంతకాలం అయ్యాక మాన్కర్ మచ్చీంద్రగఢ్ విడిచి బాంద్రా ప్రయాణమయ్యారు. పూనా నుంచి రైలులో దాదర్కి వెళ్లాలని టికెట్ కోసం బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్లారు. అక్కడ జనం కిక్కిరిసి ఉన్నారు. టిక్కెట్టు తీసుకోగల పరిస్థితి కనపడలేదు. ఇంతలో లంగోటీ కట్టుకుని కంబళీ కప్పుకున్న ఓ పల్లెటూరి ఆసామి వచ్చి, మీరెక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. మాన్కర్ దాదర్కి అని చెప్పగానే, దయచేసి నా దాదర్ టిక్కెట్టు మీరు తీసుకోండి, నాకు అత్యవసరమైన పనిపడి ప్రయాణం మానుకుంటున్నాను అని చెప్పి టిక్కెట్ ఇచ్చాడు. మాన్కర్ సంతోషంగా టిక్కెట్ తీసుకుని జేబులో నుంచి డబ్బు తీసి ఇచ్చేలోపునే ఆ వ్యక్తి త్వరగా నడుస్తూ జనం మధ్యలోంచి వెడుతూ అదృశ్యుడయ్యాడు. మాన్కర్ గారు ఎంత వెతికినా ఆ వ్యక్తి కనబడలేదు. స్టేషన్ నుంచి బండి కదిలే వరకు అతని కొరకు వెతుకుతూనే ఉన్నా అతడు మాత్రం మరి కనిపించలేదు. మాన్కర్ గారికి కలిగిన ఈ వింత అనుభవాన్ని బాబాగారి లీలగానే తలచి సమయానికి తనకి తగు ఏర్పాట్లు చేసిన బాబాగారికి మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మాన్కర్ గారు కొన్నాళ్ల తర్వాత తిరిగి షిరిడీ వచ్చి శేష జీవితాన్ని బాబాగారి సన్నిధిలో బాబాగారికి సేవ చేస్తూ గడిపి చివరికి బాబా సుముఖంలోనే తుదిశ్వాసను విడిచి సద్గతిని పొందిన అదృష్టవంతుడు. తాత్యాసాహెబ్ నూల్కర్ పండరీపురంలో సబ్జడ్జిగా పనిచేసేవారు. నానాసాహెబ్ చాందోర్కర్ అక్కడే మామల్తుదారుగా పనిచేసేవారు. నూల్కర్ యోగులను నమ్మేవారు కాదు. నానా పదే బాబా లీలలను అతనికి చెబుతూ షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకోమని సలహా ఇచ్చారు. నూల్కర్ తనకు ఒక బ్రాహ్మణ వంటవాడు, బాబాకి బహుకరించటానికి మంచి నాగపూర్ కమలాలు దొరికితే షిరిడీ వెడతాను అని నానాతో చెప్పారు. కాకతాళీయంగా ఒక వంట బ్రాహ్మణు నానాసాహెబ్ గారిని కలవటానికి రాగా వారు అతడిని నూల్కర్ గారి దగ్గరికి పంపారు. అదే సమయంలో ఎవరో ఒక 100 నాగపూర్ కమలాలను నూల్కర్ గారికి పంపారు. అతడి కోరిక ప్రకారం 2 సమకూడటంతో అతడు కూడా నానాసాహెబ్ గారికి మాట ఇచ్చిన ప్రకారం షిరిడీ వెళ్లారు. మొదట బాబా అతడిపై కోపం ప్రదర్శించినా క్రమేణా బాబాగారి లీలలను స్వయంగా చూసి
బాబా అవతార పురుషుడని నమ్మి బాబాకి ప్రేమ భక్తిపూర్వకమైన సేవ చేస్తూ బాబాగారి ఆశీస్సులను పొంది తన అవసాన కాలం వరకు షిరిడీలోనే గడిపారు. తన అంత్యదశలో నూల్కర్ మత గ్రంథాల పారాయణ వింటూ ఆఖరి క్షణంలో బాబా పాదతీర్థాన్ని సేవించి ప్రాణాలు వదిలారు. అతని మరణ వార్త విని బాబా, అయ్యో, నూల్కర్ మనకంటే ముందే వెళ్ళిపోయాడు, అతడికి పునర్జన్మ లేదు అన్నారు. బాబా సన్నిధిలో బాబా సేవ చేస్తూ ప్రాణాలు వదిలిన మేఘశ్యాముడు కూడా ఎంతో అదృష్టవంతుడు. అతడి మరణ వార్త విన్న బాబా సాధారణ మనిషిలా కన్నీళ్లు పెట్టుకుని అతడి శవంపై పూలను చల్లారు. బాబా సన్నిధిలో మనుష్యులే కాక జంతువులు కూడా బాబాపై చూపు నిలిపి ప్రాణాలను వదిలి చరితార్థమయ్యాయి. బాబా సమాధి చెందటానికి ఒక వారం ముందు 3 దర్వీషులు అనారోగ్యంతో బాధపడుతున్న ఒక పులిని ఇనప గొలుసులతో బంధించి ఒక బండి మీద మసీదుకి తీసుకుని వచ్చారు. ఆ పులిని వారు ఊరూరా తిప్పి ప్రదర్శన ఇస్తూ పొట్ట పోసుకునేవారు. ఆ పులి అనారోగ్యం పాలై ఎన్ని మందులు వాడినా తగ్గకపోవటంతో వారి ఆదాయం తగ్గిపోయింది. బాబా దాని అనారోగ్యాన్ని తగ్గించగలరు అనే ఆశతో వారు ఆ పులిని బాబా దర్బారుకి తీసుకొచ్చారు. జబ్బుతో బాధపడుతున్న ఆ పులి చాలా భయంకరంగా ఉంది. మసీదులోని వారంతా ఆ పులిని భయంతో చూస్తున్నారు. ఆ పులిని గొలుసులతో కట్టి మసీదు ద్వారం వద్ద నిలిపి ఆ దర్వేషులు బాబా దగ్గరికి వచ్చి ఆ పులి సంగతంతా వివరించారు. బాబా దానిని తన దగ్గరికి తీసుకుని రమ్మన్నారు. ఆ పులిని దర్వేషులు బాబా దగ్గరికి తీసుకుని రాగానే బాబా ఆ పులి వంక ప్రేమగా చూశారు. పులి కూడా బాబాని ప్రేమగా చూసి తోకని 3 సార్లు నేల మీద కొట్టి ప్రాణం వదిలేసింది. చావటానికి సిద్ధమై బాబా సన్నిధికి వచ్చి బాబా ప్రేమమయమైన చూపులో చూపు కలిపి ప్రాణాలను వదలటం ఆ పులి చేసుకున్న పూర్వజన్మ పుణ్యం. ఓం శ్రీ గురుదేవ దత్త. శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈ 32వ అధ్యాయంలో బాబాగారు తాను తన గురువును వెతికిన వైనం అధ్యయనం చేద్దాం. అంతేకాక బాబా ఉపవాసం చెయ్యవద్దు అని బోధించిన తీరు తెలుసుకుందాం. బాబా ఉపవాసంతో భగవంతుని వెతకటం మానివేయమంటారు. నిజమే కదా. కడుపులో ఆకలి వేసినప్పుడు మనం భగవంతుని ధ్యానంలో కూర్చున్నా మన ఆకలి మన దృష్టిని భగవంతునిపై నిలపనివ్వదు. చేతులు జోడించి ఉన్నా, పెదవులు భగవంతుని నామస్మరణ చేస్తూ ఉన్నా మన మనసుపై ఆకలి ఆధిపత్యం వహిస్తుంది. అందుకే బాబా అంటారు, ముందు నీలోని ఆకలిని తీర్చి ఆపై మనసా వాచా భగవంతుని స్మరించి ముక్తిని పొందు అని. భగవంతుడైన మనిషి జన్మ ఎత్తినప్పుడు అతడికి గురుముఖత బోధన జరిగినప్పుడే అతడు నేర్చుకున్న విద్యకు సార్థకత. అందుకే బాబా తన భక్తులకు గురువు యొక్క ఆవశ్యకత గురించి బోధించారు. బాబా తన 3 సహపాఠకుల గురించి చెప్పారు. ఒకప్పుడు మేము 4 మత గ్రంథాలను చదువుతూ ఆ పరిమిత జ్ఞానంతో బ్రహ్మము యొక్క నైజం గురించి తర్కించటం మొదలెట్టాం. మాలో ఒకడు ఆత్మను ఆత్మతోనే ఉద్ధరించాలి కానీ ఇతరుల మీద ఆధారపడకూడదు అన్నాడు. రెండవవాడు మనస్సుని స్వాధీనంలో ఉంచుకున్నవాడే ధన్యుడు, మనం ఆలోచనల నుంచి భావాల నుంచి విముక్తులమైతే మనకంటే భిన్నమైనది ఏదీ లేదు అన్నాడు. మూడవవాడు దృశ్య ప్రపంచం పరిణామశీలమని నిరాకారమే శాశ్వతమైనది కాబట్టి సత్య అసత్య వితరణ అనవసరం అని అన్నాడు. 4వ వాడినైన నేను పుస్తక జ్ఞానం నిరుపయోగం, మనకు విధించబడిన కర్మను మనం పూర్తి చేసి మనసు శరీరము పంచప్రాణాలను గురు పాదాల మీద పెట్టి శరణు వేడాలి. గురువే దైవం, గురువు సర్వవ్యాపి. జీవితంలో మోక్ష సాధనా ఫలితం పొందాలి అంటే గురువుపై దృఢమైన అంతులేని నమ్మకం అవసరం అన్నాను. ఈ రకంగా తర్కిస్తూ మేము 4 పండితులం భగవంతుణ్ణి వెతుకుతూ అడవులలో తిరగటం మొదలుపెట్టాం. తక్కిన 3 వారి బుద్ధికి తోచిన విధంగా వెతకాలని నిశ్చయించారు. దారిలో మాకు ఒక బంజారా కలిశాడు. ఈ ఎండన పడి ఎక్కడికి ఎంత దూరం పోతున్నారు అని మమ్మల్ని ప్రశ్నించాడు.
అడవిలో వెతకటానికి అని మేము జవాబు చెప్పాం. ఏమి వెతకటానికి అని అతడు తిరిగి ప్రశ్నించగా మేము సమాధానాన్ని దాటవేశాం. లక్ష్యరహితంగా మేము తిరగటాన్ని చూసిన ఆ బంజారా మాపై జాలిపడి, అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీరు ఇలా ఇష్టం వచ్చినట్లు తిరగకూడదు. ఈ దట్టమైన అడవులలో క్రూర జంతువులు, విషసర్పాలు ఉంటాయి. దారి సరిగ్గా ఉండదు. చెట్ల తీగలు అల్లుకుపోయి సర్పాల్లా మడకి చుట్టుకుంటాయి. అడవులలో తిరగదలుచుకుంటే దారి చూపించగల ఒక మార్గదర్శకుని సహాయాన్ని మీరు తప్పక తీసుకోవాలి. ఈ ఎండవేళ అనవసరంగా ప్రయాస పడకండి. మీ రహస్యాన్వేషణల గురించి నాకు చెప్పనక్కరలేదు. కానీ మీరు నా నివాసానికి వచ్చి భోజనం చేసి నీళ్లు తాగి కూర్చుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తరువాత మీ ప్రయాణాన్ని కొనసాగించండి. కొంచెం ఓపిక పట్టండి అని ఎంతో సౌమ్యంగా చెప్పినా మేము అతడి ఆహ్వానాన్ని నిరాకరించి మా పాటికి మేము మా ప్రయాణాన్ని కొనసాగించాం. అన్ని సంగతులు మాకే తెలుసు, వేరే వారి సహాయంతో మాకు పని లేదు అనుకున్నాం. అడవులు పెద్దవి, దారులు లేవు. చెట్లు గుబురుగాను ఎత్తుగాను ఉండి సూర్యరశ్మి లోపల ప్రవేశించటం లేదు. దారి కనిపించనంత చీకటి. ఆ పరిస్థితుల్లో దారి తప్పి అటూ ఇటూ చాలాసేపు తిరిగి మళ్ళీ బయలుదేరిన దగ్గరికే వచ్చాం. ఆ బంజారా మళ్ళీ మమ్మల్ని కలిశాడు. మీ తెలివితేటలను నమ్ముకుని మీరు దారి తప్పారు. ప్రతి విషయానికి, అది చిన్నదైనా పెద్దదైనా, సరి అయిన దారి చూపించటానికి ఒక మార్గదర్శి చాలా అవసరం. ఖాళీ కడుపుతో అన్వేషణ సాగించటం జయప్రదం కాదు. భగవత్ సంకల్పం లేకుండా మనకి దారిలో ఎవరూ కలవరు. పెట్టిన భోజనం వద్దు అనకండి. వడ్డించిన విస్తరి తీసి పారవెయ్యకండి. భోజన పదార్థాలు అర్పించటం శుభసూచకం అని చెబుతూ ఆ బంజారా మమ్మల్ని ప్రశాంతంగా భోజనం చెయ్యమని బ్రతిమిలాడాడు. నా ముగ్గురు మిత్రులు అతని మాటలు లెక్క చెయ్యకుండా ప్రయాణం కొనసాగించారు. నేను మాత్రం ఆకలి దప్పికలతో ఉండటంతో ఆ బంజారా చూపిన అసామాన్యమైన ప్రేమ ఆదరాలకు లొంగిపోయాను. నా మిత్రులు తిరిగి తిరిగి విఫలమై తిరిగి మేము ఉన్న దగ్గరికే వచ్చారు. మేము ఎంతో తెలివైన వాళ్ళం అనుకున్నాం, కానీ దయాదాక్షిణ్యాలకి దూరమయ్యాం. బంజారా చదువుకోలేదు, తక్కువ జాతివాడు, యోగ్యత లేనివాడు. కానీ అతని హృదయం ప్రేమమయం. భోజనం చెయ్యమని మమ్మల్ని బ్రతిమిలాడాడు. ఈ రకంగా ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులను ప్రేమించేవాళ్లు నిజమైన నాగరికులు. అందుకే అతడి ఆతిథ్యాన్ని ఆమోదించటం జ్ఞానానికి తొలిమెట్టు అని తెలుసుకున్నాను. ఎంతో మర్యాదగా అతడు భోజనం పెడితే తిరస్కరించటం కూడని పని అని తెలుసుకుని అతడి ఆతిథ్యాన్ని స్వీకరించ నిశ్చయించుకుని అతడి చేతి భోజనం తిని నీళ్లు తాగి నా ఆకలి దప్పికలను తీర్చుకున్నాను. ఆశ్చర్యం! వెంటనే మా గురువుగారు మా ముందు ప్రత్యక్షమయ్యారు. ఆయన నా రాక గురించి వివరాలడగ్గా నేను జరిగినదంతా చెప్పాను. అప్పుడు వారు, నాతో రావడం మీకు ఇష్టమైతే చెప్పండి, మీకు కావలసినది నేను చూపిస్తాను, కానీ నా మీద నమ్మకం ఉంటేనే మీకు జయం కలుగుతుంది అన్నారు. నా మిత్రులు ముగ్గురు గురువుగారి ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. వారి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. నేను మాత్రం గురువుగారికి నమస్కరించి, మీ ఆజ్ఞకు లోబడి ఉంటాను అన్నాను. ఆయన నన్ను తనతో రమ్మని ఒక బావి దగ్గరికి తీసుకుని వెళ్ళి నా కాళ్లను తాడుతో కట్టి నన్ను ఒక చెట్టు నుంచి బావిలోకి తలక్రిందులుగా వేలాడతీశారు. నా తల బావి నీటికి 3 అడుగుల మీదకి ఉండేలా కట్టారు. నా చేతులకు కానీ నోటికి కానీ నీరు అందటం లేదు. అలా నన్ను వేలాడగట్టిన ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. సుమారు 4-5 గంటల తర్వాత వచ్చి నన్ను బయటికి తీసి, ఎలా ఉన్నావు అని అడిగారు. నేను చెప్పలేనంత ఆనందంగా ఉంది అన్నాను. ఆయన చాలా సంతృప్తితో నన్ను దగ్గరికి తీసుకుని నా వెన్ను నిమిరారు. నన్ను వారి దగ్గర ఉంచుకున్నారు. తల్లిలా కాపాడారు. నన్ను వారి బడిలో చేర్పించుకున్నారు. అది చాలా అందమైన బడి. అక్కడ నేను ఈ ప్రపంచాన్ని సైతం మర్చిపోయాను. నా అభిమానమంతా పోయింది. నా గురువుగారి దయ వల్ల ఐహిక బంధాల నుంచి అతి సులువుగా విమోచన లభించింది. గురువుగారి మెడను కౌగలించుకుని ఆయనను తదేక దృష్టితో చూస్తూ ఉండిపోవాలని అనిపించింది. ఆ బడి అలాంటిది. అందులో చేరిన వాళ్ళు ఒట్టి చేతులతో బయటికి రారు. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు సర్వమూ నాకు నా గురువే అనే భావన కలిగి మన మనసుని గురుసేవకి అంకితం చేస్తుంది. నా ఇంద్రియాలన్నీ వాటి స్థానాలను వదిలి
కళ్ళలో కేంద్రీకృతమయ్యాయి. నా దృష్టి నా గురువు మీద కేంద్రీకృతమైంది. నా ధ్యానం అంతా నా గురువుపైనే నిలిపాను. నాకు వేరే దేని మీద స్పృహ ఉండేది కాదు. వారు ధ్యానం చేసేటప్పుడు నా మనసు, నా బుద్ధి స్తబ్దం అయ్యేవి. నిశ్శబ్దంగా వారికి నమస్కరిస్తూ ఉండిపోయేవాడిని. ఇతర పాఠశాలల్లోని బోధన మరోలా ఉంటుంది. శిష్యులు జ్ఞానం సంపాదించటానికి ద్రవ్యాన్ని, కాలాన్ని, శ్రమని ఖర్చు చేస్తారు. చివరికి అనుకున్నది సాధించలేకపోయినందుకు పశ్చాత్తాపడతారు. అక్కడ గురువు తన శక్తిని, తన ప్రవర్తనని పొగుడుకుంటూ తన పవిత్రతను ప్రదర్శిస్తూ ఉంటారే కానీ వారి హృదయం మృదువుగా ఉండదు. ఆయన అనేక విషయాలు మాట్లాడతారు, మహిమలను పొగుడుకుంటారు, కానీ అతని మాటలు శిష్యుల మనస్సుల్లో నాటుకోవు, వారిని ఒప్పించనూ లేవు. ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి అన్నది ఆ గురువుకే తెలియదు. అటువంటి గురుకులాలు శిష్యులకి ఏమి మేలు చెయ్యగలవు, ఏమి ఉపయోగం? కానీ మా గురువుగారు అటువంటి వారు కాదు. వారి దయ వలన ఎట్టి శ్రమ లేకుండానే ఆత్మజ్ఞానం దానంతట అదే నాలో వెలుగొందింది. నేను కోరవలసింది ఏమీ లేదు. సమస్తం దాని మటుకు అదే పగటి వెలుగులా తేటతెల్లమైంది. తల క్రిందకు, కాళ్ల మీదకు ఉంచటంలోని ఆనందం ఆ గురువుకే తెలుసు. ఈ కథ ద్వారా గురువు లేనిదే జ్ఞాన సముపార్జన వీలు కాదు అని సాయిబాబా బోధించారు. తల్లి, తండ్రి గురువులను గౌరవించి పూజించి మత గ్రంథాలను అధ్యయనం చెయ్యాలని తైత్తరీయోపనిషత్తు నిర్దేశిస్తోంది. అలా చేయటం వల్ల మనస్సు పావనమై ఆత్మసాక్షాత్కారానికి అర్హత లభిస్తుంది. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థాలలో మొదటి 3 స్వయం కృషితో సాధించవచ్చు, కానీ 4వది ముఖ్యమైనది అయిన మోక్ష సాధనకు గురువు సహాయం అనివార్యం. బాబా ఎన్నడూ ఉపవాసం చేయలేదు. ఎవరినీ ఉపవాసం చెయ్యమని ప్రోత్సహించనూ లేదు. గోఖలే గారి భార్య ఒకసారి షిరిడీ వచ్చారు. శ్రీమతి కాశీబాయి ఒక లేఖ ద్వారా ఆమెను దాదా కేల్కర్ గారికి పరిచయం చేసి వారి ఇంట బస ఏర్పాటు చేశారు. శ్రీమతి గోఖలే 3 రోజులు ఉపవాసం చేస్తూ బాబా పాదాల దగ్గర కూర్చోవాలి అని నిశ్చయించుకుని షిరిడీ వచ్చారు. అంతకు ముందు రోజే బాబా హోళీ పండుగ నాడు ఎవరినీ ఉపవాసం చేయనివ్వను అని కేల్కర్ గారితో చెప్పారు. పైగా అలా ఉపవాసం చేస్తే భగవంతునికి ఏమి ఉపయోగం కలుగుతుంది అని కూడా ప్రశ్నించారు. ఆ మరునాడే శ్రీమతి గోఖలే కేల్కర్ గారిని తోడు తీసుకుని మసీదుకి వచ్చారు. ఆమె బాబాకి నమస్కరించి కూర్చోగానే, ఉపవాసం చెయ్యవలసిన అవసరం ఏమిటి? దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతని పిల్లలకు పెట్టి నీవు కూడా తిను అన్నారు బాబా ఆమెతో. ఆమె బాబా ఆజ్ఞను శిరసావహించి దాదాభట్టు ఇంటికి వెళ్ళి బొబ్బట్లు తయారు చేసి అందరికీ పెట్టి తాను కూడా తిన్నారు. ఒకరోజు బాబా తన చిన్ననాటి కథ అంటూ భక్తులకి ఒక కథ చెప్పారు. నా చిన్నతనంలో భుక్తి కోసం బీడ్గాం వెళ్ళాను. నాకక్కడ బట్టలపై చేసే అల్లిక పని దొరికింది. శ్రమని లెక్క చేయకుండా చాలా కష్టపడి పనిచేశాను. నా యజమాని నా పనితో చాలా సంతృప్తి చెందాడు. అంతకు పూర్వం ఆయన దగ్గర 3 పనివాళ్ళు ఉండేవారు. వాళ్లలో ఒకరికి 50 రూపాయలు, ఒకరికి 100 రూపాయలు, మరొకరికి 150 రూపాయలు ఇచ్చేవాడు. కానీ నాకు ఆ 3కి ఇచ్చే మొత్తానికి రెట్టింపు అంటే 600 రూపాయలు ఇచ్చాడు. నా తెలివితేటల్ని చూసి నన్ను మెచ్చుకుని ప్రేమతో నాకు దుస్తులను కూడా ఇచ్చాడు. కానీ నేను వాటిని వాడకుండా దాచుకున్నాను. మనిషి ఇచ్చినది త్వరగా మట్టిలో కలిసిపోతుంది, కానీ భగవంతుడు ఇచ్చినది శాశ్వతంగా మనతోనే ఉంటుంది. దానికి ఇంకేదీ సాటి రాదు. నా ప్రభువు తీసుకో తీసుకో అంటాడు, కానీ నా దగ్గరికి వచ్చిన ప్రతివాడు తే తే అంటున్నాడు. నా మాటలని ఒక్కరు కూడా సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. నా సర్కారు ఖజానా నిండుగా ఉంది. అది అంచుల వరకు నిండి పొంగి పొర్లుతోంది. ఈ ధనాన్ని త్రవ్వి బండ్లతో తీసుకుని పొండి. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యాన్ని దాచుకోవాలి అని నేను చెబుతూ ఉంటాను. నా ఫకీరు చాతుర్యము, నా భగవంతుని లీలలు, నా సర్కార్ అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతి తెలుసా? శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఊపిరి గాలిలో కలిసిపోతుంది. ఈ అవకాశం మళ్ళీ రాదు. నేను ఎక్కడికో పోతాను, ఎక్కడో కూర్చుంటాను. మాయ నన్ను చాలా బాధిస్తోంది. అయినా
నా వాళ్ల కోసం నేను చాలా ఆత్రంగా ఉన్నాను. ఎవరైనా ఏమాత్రం సాధన చేసినా ఫలితం పొందుతారు. నా మాటలు గుర్తుంచుకున్న వాళ్ళందరూ అమూల్యమైన ఆనందాన్ని అనుభవిస్తారు అని బాబా కథారూపంలో తన భక్తులు కోరుకోవలసింది ఏమిటి అన్నది బోధించారు. ఓం శ్రీ గురుదేవ దత్త. శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రలోని 33, 34వ అధ్యాయాల్లో ఊది మహిమ గురించి చెప్పబడింది. ఊది అన్నా విభూది అన్నా ఒక్కటే. సాక్షాత్తు శివుడే విభూదిని ధరించటం వల్ల విభూది పవిత్రతని సంతరించుకుంది. పరమం పవిత్రం బాబా విభూతిం, పరమం విచిత్రం లీలా విభూతిం, పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదాతం బాబా విభూతిం ఇదమాశ్రయామి. సాయి బాబా విభూతిం ఇదమాశ్రయామి అన్న శ్లోకాన్ని పఠిస్తూ శ్రీ సాయినాథుని ఊదీని ధరించటం వల్ల సమస్త పాపాలు నశించి జీవన్ముక్తులవుతారు. ఊదీ ప్రభావం వల్ల అనేక మంది భక్తులు తమ అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందిన వైనం, బాబా ఆశీర్వాదంతో ఇచ్చే ఊది సకల పాపహరమని నమ్మిన భక్తుల అనుభవాలు ఈ అధ్యాయాలలో తెలుసుకుందాం. బాబా తనను చూడవచ్చిన భక్తులకి తమ ఆశీర్వచనంతో పాటు ఊదీ ప్రసాదాన్ని పంచిపెట్టేవారు. బాబాకి దక్షిణ రూపంలో వసూలైన సొమ్ములో అత్యధిక భాగాన్ని దానం చేసేవారు. మిగిలిన కొద్దిపాటి సొమ్ముని ధుని కోసం కట్టెలు కొనడానికి వినియోగించేవారు. ఆ ధుని నిరంతరాయంగా వెలుగుతూనే ఉండేది. ఇప్పటికీ ఆ ధుని అలా మండుతూనే ఉంది. ఆ ధునిలో వేసిన కట్టెలు దహనమై మిగిలిన భస్మమే ఊది. ఈ ఊదినే కొందరు విభూది అని కూడా అంటారు. ఈ విభూదికి పురాణ కాలం నుంచి ప్రత్యేకత ఉంది. శివుడికి విభూది అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభూది ధారణ పవిత్రతకు నిదర్శనమని భక్తుల నమ్మకం. గురుచరిత్రలో కూడా విభూది ధారణ యొక్క విశిష్టతను గురుదేవులు తమ శిష్యులకు తెలియజేశారు. పంచభూతముల కలయిక ఈ శరీరం. ఈ శరీరం ఎన్ని సౌఖ్యాలను అనుభవించినా చివరికి పతనమై భస్మం కాక తప్పదు అనే సత్యాన్ని నిరంతరం భక్తులకు గుర్తు చెయ్యటానికే బాబా ఊదీని ప్రసాదంగా పంచేవారని కొందరి ఉద్దేశం. ఈ ఊదీ ప్రసాదం అనేక రకాల శారీరక మానసిక రోగాలని నయం చేసేది. ఇప్పటికీ చేస్తోంది. దక్షిణ స్వీకరిస్తూ ఊదీ ప్రసాదాన్ని పంచుతూ సాయిబాబా భక్తులకు నిత్యానిత్యములకు కల భేదము, అనిత్యమైన దానిపై అభిమాన రాహిత్యమును బోధించారు. ఊదీ వివేకాన్ని, దక్షిణ వైరాగ్యాన్ని అలవరుస్తాయి. ఈ వివేక వైరాగ్యాలే పరమపద సోపానాన్ని అధిరోహింపచేసే మార్గాలు. బాబా సంతోషంతో ఉన్నప్పుడు పాటలు పాడేవారు. కళ్యాణరామ రారమ్ము, గోనెలతో ఊదీని తేతెమ్ము అంటూ ఊదీని గూర్చి బాబా మధురాతి మధురంగా మనోహరంగా పాడేవారు. నారాయణ మోతీ రామ్జాని అనే అతడు బాబా భక్తుడు. అతడు వేరొక బాబా భక్తుని దగ్గర ఉద్యోగి. ఒకసారి అతడు తన తల్లితో సహా షిరిడీ చేరి బాబా దర్శనం చేసుకున్నాడు. బాబా అతడికి ఉద్యోగాన్ని వదిలి సొంత వ్యాపారం ప్రారంభించమని సలహా ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత మోతీరామ్జాని ఉద్యోగం వదిలి ఆనందాశ్రమము అనే హోటల్ని స్థాపించారు. అతని వ్యాపారం దినదినాభివృద్ధి చెందింది. ఒకసారి అతని స్నేహితునికి తేలు కుట్టి భరించలేని బాధని అనుభవించసాగాడు. నొప్పి ఉన్న చోట బాబా ఊదీని రాస్తే అది వెంటనే తగ్గుతుందని మోతీరామ్జానీకి తెలుసు. అందుకే అతడు ఊదీ కోసం వెతికాడు, కానీ ఊదీ కనపడలేదు. అప్పుడు అతడు బాబా పటం ముందు నిలబడి బాబా సహాయం కోరుతూ బాబా నామజపం చేసి పటం ముందు రాలిపడిన అగరబత్తి బూడిదను ఒక చిటికెడు తీసి దానినే ఊదీగా భావించి నొప్పి ఉన్న చోట పూశాడు. ఆ ఊదీ పూసిన చెయ్యి అక్కడి నుండి తీయగానే నొప్పి తగ్గిపోయింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు బాంద్రాలో ఉన్న ఒక బాబా భక్తునికి వేరొక గ్రామంలో ఉన్న తన కుమార్తె ప్లేగు వ్యాధితో బాధపడుతూ ఉన్నట్లు తెలిసింది. ఆయన తన దగ్గర ఊదీ లేకపోవటంతో ఊదీని పంపించమని నానాసాహెబ్ చాందోర్కర్ గారికి కబురు పంపారు. నానాగారు టాణా రైల్వే స్టేషన్లో ఉండగా ఈ కబురు ఆయనకి చేరింది.
ఆ సమయంలో నానా సతీ సమేతంగా కళ్యాణ్కి వెడుతున్నారు. అప్పుడు ఆయన దగ్గర ఊది లేకపోవటంతో రోడ్డు మీద మట్టిని కొంచెం చేతిలోకి తీసుకుని సాయి నామజపం చేసి బాబా అనుగ్రహం కోసం ప్రార్థించి తన భార్య నుదుటిపై ఆ మట్టిని బొట్టుగా పెట్టారు. కబురు తెచ్చిన వ్యక్తితో బాబా ఆశీర్వాదం లభించిందని తన ఆసామికి చెప్పమని చెప్పారు. ఆ వ్యక్తి బాబా భక్తుని ఇంటికి చేరేసరికి అంతకు ముందు 3 రోజులుగా ప్లేగు వ్యాధితో బాధపడుతున్న ఆ పాప జ్వరం నానాసాహెబ్ గారు తన భార్య నుదుట బొట్టు పెట్టిన క్షణంలోనే తగ్గిపోయిందని విని ఆశ్చర్యపోయాడు. అన్నిటికన్నా చిత్రమైనది జామ్నేర్ అనుభవం. నానాసాహెబ్ చాందోర్కర్ ఖాందేశ్ జిల్లాలో జామ్నేర్లో మామల్తదారుగా ఉండేవారు. ఇది షిరిడీకి 100 మైళ్ళ దూరంలో ఉంది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి. ఆమె ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితి అంత బాగాలేదు. 2-3 రోజులుగా ఆమె ప్రసవ వేదన పడుతోంది. నానాసాహెబ్ గారు మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. నానాసాహెబ్ గారు బాబా భక్తులు. బాబా ఊది తన కుమార్తెను కాపాడుతుంది అని నమ్మినవారు. ఆయన దగ్గర ఆ సమయానికి ఊది అందుబాటులో లేకపోవడంతో తాను నిత్యము పూజించే బాబా పటం ముందు నిలిచి చేతులు జోడించి భక్తి శ్రద్ధలతో బాబాని ప్రార్థించారు. షిరిడీలో రామ్గిరి బువా అనే ఒక సన్యాసి బాబా దర్శనార్థమై వచ్చి ఉన్నాడు. సాయిబాబా అతడిని బాపుగిరి బువా అని పిలిచేవారు. అతడి స్వగ్రామం ఖాందేశ్ జిల్లాలో ఉంది. బాబా అతడిని పిలిచి అతడిని తన గ్రామానికి వెళ్లమని ఆజ్ఞాపిస్తూ మార్గమధ్యంలో జామ్నేర్లో ఆగి నానాసాహెబ్ చాందోర్కర్ గారికి హారతి పాటని ఊదిని ఇచ్చి కొంతసేపు విశ్రాంతి తీసుకుని తన స్వగ్రామానికి వెళ్ళమన్నారు. దానికి రామ్గిరి బువా తన దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉన్నాయని అవి జల్గాం వరకు టిక్కెట్కి మాత్రమే సరిపోతాయని అన్నాడు. అక్కడి నుంచి జామ్నేరు సుమారు 30 మైళ్ళ దూరం ఉంటుందని, తన దగ్గర జల్గాం నుంచి జామ్నేరు పోవటానికి డబ్బు సరిపోదని బాబాతో చెప్పాడు. అన్నీ చక్కగా అమరుతాయి, నువ్వేమీ కలత చెందకు అని బాబా అతనికి చెప్పి శ్యామాని పిలిచి మాధవ్ ఆడ్కర్ రచించిన హారతి పాటను కాగితంపై వ్రాయించి ఆ హారతి పాటని ఊదిని రామ్గిరి బువాకి ఇచ్చి నానాసాహెబ్కు అందజేయమని పంపారు. రామ్గిరి బువా బాబా ఆజ్ఞానుసారం షిరిడీ విడిచి రాత్రి 2:30 గంటలకి జల్గాం చేరాడు. అప్పటికి అతడి దగ్గర 2 అణాలు మాత్రమే మిగిలాయి. జామ్నేర్ వెళ్ళటానికి ఆ డబ్బు సరిపోదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నంతలో ఎవరో బాపుగిరి బువా ఎవరు అని కేక వేయటం వినపడింది. రామ్గిరి బువా ఆ కేకకి బదులుగా అక్కడికి వెళ్ళి ఆ పిలిచే వ్యక్తితో తానే బాపుగిరి బువా అని చెప్పాడు. నానాసాహెబ్ తనని పంపించారని చెప్తూ ఆ బంట్రోతు బువాను 2 గుర్రములు కట్టబడిన ఒక అందమైన టాంగా దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ ఇద్దరూ టాంగా ఎక్కాక బండి బయలుదేరింది. టాంగా చాలా వేగంగా ప్రయాణం చేసి తెల్లవారుజాము అయ్యేసరికి ఒక సెలయేరు దగ్గరకు చేరింది. బండివాడు బండిని ఆపి గుర్రాలకి నీళ్లు తాగించటానికి తీసుకెళ్లాడు. బంట్రోతు బువాను పలహారం చెయ్యమని కొన్ని ఆహార పదార్థాలను అతడి ముందు ఉంచాడు. ఆ బంట్రోతు గడ్డము మీసము బట్టలు చూసి అతడు మహమ్మదీయుడై ఉండవచ్చునని సందేహపడుతున్న బువాతో అతడు తాను హిందువుడనని గర్వాల్ దేశ క్షత్రియుడనని చెప్పి ఆ పలహారాలని నానాసాహెబ్ పంపారు కనుక సంశయించక తినమన్నాడు. అప్పుడు ఆ ఇద్దరూ పలహారాన్ని పూర్తి చేసి మళ్ళా బయలుదేరి సూర్యోదయ సమయానికి జామ్నేర్ పొలిమేరకు చేరారు. బువా టాంగాని ఒకసారి ఆపమని లఘుశంక తీర్చుకోవటానికి కొంచెం పక్కగా పొదల్లోకి వెళ్ళి 3 నిమిషాల్లో తిరిగి వచ్చి చూసేసరికి అక్కడ టాంగా కానీ టాంగా నడిపినవాడు కానీ బంట్రోతు కానీ కనిపించలేదు. బువాకి నోట మాట రాలేదు. ఆలోచిస్తూ కాలయాపన చేస్తే బాబా ఆజ్ఞ పాటించటం ఆలస్యమైపోతుందని తలచి అతడు దగ్గరే ఉన్న కచేరీకి పోయి నానాసాహెబ్ గారి ఇంటి గురించి విచారించగా అక్కడి వారు నానాసాహెబ్ గారి ఇంటికి తోవ చూపించి నానాగారు ఇంటి దగ్గరే ఉన్నారు అని చెప్పారు. బువా నానాసాహెబ్ చాందోర్కర్ గారి ఇంటికి వెళ్ళి తాను షిరిడీ నుంచి వచ్చానని చెప్పి సాయిబాబా వారికి ఇవ్వమని తన చేతికి ఇచ్చిన ఊదిని హారతి పాటని నానాగారికి అందజేశారు. అప్పటికి మైనతాయి స్థితి చాలా దయనీయంగా ఉంది. అందరూ ఆమె ఆరోగ్యం గురించే ఆందోళన పడుతున్నారు. బువా తన చేతికి ఊది ఇవ్వగానే నానాగారు భార్యని పిలిచి ఆ ఊదిని ఆమెకిచ్చి ఊదిని నీటిలో కలిపి మైనతాయి చేత త్రాగించమని హారతి పాటని బాబా పటం దగ్గర పాడమని చెప్పారు. కొద్ది నిమిషాలకే మైనతాయికి సుఖప్రసవమై గండం గడిచింది. బాబా సరి అయిన సమయానికి సహాయం పంపినందుకు అందరూ ఆనందించి కృతజ్ఞతతోనూ భక్తితోనూ బాబాకి నమస్కరించారు.
నానాసాహెబ్ గారు టాంగాని, నౌకరిని, పలహారాలని పంపినందుకు బువా నానాగారికి కృతజ్ఞతలు తెలిపారు. సమయానికి తనకి ఏర్పాట్లు అందటం వల్లనే తాను సరియైన సమయానికి రాగలిగాను అని బువా చెప్పటంతో ఆశ్చర్యపడటం నానాగారి వంతైంది. షిరిడీ నుంచి ఎవరో వస్తున్నారని తనకి తెలియదని, తాను టాంగాని, పలహారాలని పంపనే లేదని చెప్పారు. అక్కడ ఉన్నవారంతా ఇది బాబాగారి లీలా అని తలచి బాబాకి నమస్కరించారు. జరిగినదంతా మరొక్కసారి గుర్తు చేసుకున్న రామ్గిరి బువా, బాబాగారు ఒక్కరు మాత్రమే తనని బాపుగిరి బువా అని పిలుస్తారని, స్టేషన్లో తనన అజ్ఞాత వ్యక్తి బాపుగిరి బువా అని సంబోధించాడంటే తనని నానాగారింటికి తీసుకువచ్చిన బంట్రోతు మరి ఎవరో కాదు బాబాయేనని, టాంగా, బండి తోలేవాడు అన్నీ బాబాయేనని తలచి బాబాకి హృదయపూర్వకంగా నమస్కరించి నానాగారి వద్ద సెలవు తీసుకుని తన గ్రామానికి ప్రయాణమయ్యాడు. ఈ లీలను స్వయంగా బాపుగిరి బువా చెప్పగా హేమాడ్ పంత్ ఆ జరిగిన దాన్ని స్వయంగా అనుభవించిన అనుభూతిని పొందారు. భక్త నారాయణరావు గారు బాబా జీవితకాలంలో 2 సార్లు స్వయంగా బాబా దర్శన భాగ్యాన్ని అనుభవించారు. బాబా సమాధి చెందిన తరువాత ఒకసారి అతడు తీవ్రంగా జబ్బుపడ్డాడు. ఎన్ని రకాల వైద్యాలు చేయించినా ఫలితం దక్కలేదు. అతడు రాత్రింబవళ్ళు బాబానే ధ్యానించసాగాడు. ఒకనాడు స్వప్నంలో బాబా అతడిని ఓదార్చి, ఆందోళన పడవద్దు, రేపటి నుండి బాగవుతుంది, 1 వారం రోజులలో నువ్వు మామూలుగా నడవగలవు అని చెప్పారు. అలాగే నారాయణరావు గారి అనారోగ్యం 1 వారం రోజుల్లో పూర్తిగా తగ్గిపోయింది. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు, సమాధి చెందిన తరువాత ఎప్పుడూ జీవించే ఉన్నారు. ఆయన జనన మరణాలకి అతీతుడు. ఎవరైనా బాబాని హృదయపూర్వకంగా ప్రేమిస్తే వారు ఎక్కడ ఉన్నా ఏ సమయంలోనైనా బాబా నుంచి తగిన జవాబును పొందుతారు. సాయిబాబా ఎప్పుడూ మన పక్కనే ఉంటూ ఏదో ఒక రూపంలో భక్తునికి దర్శనం ఇచ్చి వారి కోరికలను నెరవేరుస్తారు. ఒక పిలుపులో పిలిస్తే పలికే దైవమే సాయిబాబా. బాలబువ సుతారు ప్రముఖ సంకీర్తనాచార్యుడు. ఎప్పుడూ భగవద్ధ్యానంలో మునిగి ఉండేవారు. నవయుగ తుకారాం అని పేరు పొందినవారు. ఆయన ఒకసారి షిరిడీ వచ్చి మసీదులోని బాబాకి నమస్కరించగా, బాబా, నేను ఇతడిని 4 సంవత్సరాలుగా ఎరుగుదును అన్నారు. సుతారు షిరిడీ రావటం అదే మొదటిసారి. బాబా మాటలకి అంతరార్థం ఏమై ఉంటుందా అని ఆలోచించగా తాను 4 సంవత్సరాల క్రితం బొంబాయిలో మొదటిసారి బాబా ఫోటోని చూసి నమస్కరించిన విషయం గుర్తు వచ్చింది. బాబా సర్వాంతర్యామి, సర్వజ్ఞులు. తన భక్తుల పట్ల అత్యంత ప్రేమ, ఆదరణ కలవారు. వారి ఫోటోని చూసి నమస్కరించిన, ఆయనను స్వయంగా దర్శించి నమస్కరించిన ఫలితం ఒకేలా ఉంటుంది అని స్వయంగా స్పష్టంగా చెప్పారు. అది 1917వ సంవత్సరం. అప్పా కుల్కర్ని బదిలీపై ఠాణా వచ్చారు. బాలాసాహెబ్ భాటే అతనికి సాయిబాబా ఫోటో ఒకటి ఇచ్చారు. కుల్కర్ని ఆ ఫోటోని పూజామందిరంలో ఉంచి మనఃపూర్వకంగా నిత్య పూజ చేయసాగాడు. షిరిడీ వెళ్ళి బాబాని దర్శించాలి అనే కోరిక అతడిలో ప్రగాఢంగా ఉండేది. ఆయన ఒకరోజు భివండి పర్యటనకి పోవలసి వచ్చింది. 1 వారం రోజులు ఉండాలని బయలుదేరాడు. కానీ దారిలో అతడి గుర్రం జబ్బు పడటంతో తన పర్యటన రద్దు చేసుకుని ఆ సాయంకాలానికే ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. అతడు ఇంట్లో లేని ఆ సమయంలో ఆ ఇంట ఒక సంఘటన జరిగింది. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఒక ఫకీరు అప్పా ఇంటికి వచ్చాడు. అతడి ముఖ కవళికలు బాబా ముఖ కవళికలను పోలి ఉన్నాయి. కులకర్ణి గారి భార్య, బిడ్డలు ఆయనని, మీరు షిరిడీ సాయిబాబా గారా అని అడిగితే ఆయన, లేదు, నేను భగవంతుని సేవకుడను, వారి ఆజ్ఞానుసారం మీ యోగక్షేమాలు కనుక్కోవటానికి వచ్చాను అని చెప్పి దక్షిణ ఇవ్వమని అడిగారు. ఆమె 1 రూపాయి దక్షిణ ఇచ్చింది. ఆయన ఒక ఊదీ పొట్లం ఇచ్చి దానిని పూజలో ఫోటోతో పాటుగా ఉంచి పూజించమని చెప్పి వెళ్ళిపోయారు. సాయంత్రం ఇంటికి చేరిన కుల్కర్ని భార్య ద్వారా జరిగిన విషయం విని ఫకీర్ దర్శనం తనకు తప్పిపోయినందుకు చాలా బాధపడ్డాడు. భార్య ఫకీరుకి 1 రూపాయి మాత్రమే దక్షిణ ఇవ్వటం అతనికి నచ్చలేదు. తాను ఉండి ఉంటే ఫకీరుకి 10 రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉండేవాడిని అని అనుకున్నాడు. అతడిని భోజనం చెయ్యమని భార్య చెబుతున్నా వినకుండానే ఫకీరుని వెతకటానికి బయలుదేరాడు. మసీదులోనూ ఇతర ప్రదేశాల్లోనూ ఎంత వెతికినా ఎక్కడా ఫకీరు జాడ కనపడకపోవడంతో ఇంటికి తిరిగి వచ్చి భోజనం చేశాడు. బాబాకి ఉపవాసాలతో దైవాన్ని వెతకటం ఇష్టం ఉండదు అనే విషయం
భక్తులకి తెలిసిన విషయమే కదా. కుల్కర్ణి భోజనం పూర్తయ్యాక చిత్రే అనే స్నేహితుడితో కలిసి షికారుకి బయలుదేరాడు. కొంత దూరం నడిచేసరికి ఎవరో వెనక నుంచి వేగంగా వస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగి చూశాడు. ఆ వెనక వస్తున్న వ్యక్తిని ముఖం చూస్తే ఆనాటి మధ్యాహ్నం 12 గంటల సమయంలో తన ఇంటికి వచ్చిన ఫకీరు గురించి తన భార్య చెప్పిన పోలికలు కనబడటంతో కుల్కర్ణి గారు ఆ వ్యక్తి కోసం ఆగారు. ఫకీరు కుల్కర్ణి గారిని సమీపించి చెయ్యి చాచి దక్షిణ ఇమ్మని అడిగాడు. అప్పాగారు ₹1 ఇచ్చాడు. ఆయన మరోసారి చెయ్యి చాచితే మరో ₹2 ఇచ్చారు. ఆ ఫకీరు ఇంకా కావాలనటంతో తన స్నేహితుడు చిత్రే నుంచి ₹3 తీసుకుని ఆ ఫకీరుకి ఇచ్చారు. అయినా ఆ ఫకీరు తృప్తి చెందలేదు. అప్పుడు అప్పాసాహెబ్ ఆ ఫకీరుతో తన దగ్గర ఇంక డబ్బు లేదని ఇంటికి రమ్మని అన్నారు. ఇంటికి వచ్చాక మరో ₹3 ఆ ఫకీరుకి ఇచ్చారు. తన స్నేహితుని దగ్గర తీసుకుని ఇచ్చిన దానితో కలిపి అప్పాగారు మొత్తం ₹9 ఆ ఫకీరుకి ఇచ్చారు. ఆ ఫకీరు మరలా చెయ్యి చాపటంతో అప్పాగారు తన దగ్గర ₹10 నోటు ఉన్నది అని చెప్పి దానిని తీసి ఫకీరుకి ఇచ్చారు. ఫకీర్ దానిని తీసుకుని అంతకు ముందు ఇచ్చిన ₹9 తిరిగి ఇచ్చివేశాడు. అప్పాగారు అంతకు ముందు తాను ఇంట్లో ఉంటే ₹10 దక్షిణగా ఇచ్చి ఉండేవాడిని అన్నట్లుగానే ఆ ఫకీరు ₹10 తనకు ముట్టగానే ముందటి ₹9 తిరిగి ఇచ్చివేశారు. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. ఆ సంఖ్య నవవిధ భక్తులను గుర్తు చేస్తుంది. తన శరీర త్యాగ సమయంలో బాబా లక్ష్మీబాయి షిండేకి ₹9 ఇచ్చారు. కొంతకాలం తర్వాత అప్ప షిరిడీలో బాబా దర్శనం చేసుకున్నాక అతడికి బాబా వెంట్రుక ఒకటి దొరికింది. బాబా ఇచ్చిన ఊదీని ఆ వెంట్రుకను ఒక తాయెత్తుగా చేసి తన దండ మీద కట్టుకున్నాడు కుల్కర్ణి. ఆనాటి నుంచి అతడి ఆదాయం అనేక రెట్లు పెరిగింది. పలుకుబడి, అధికారం, హోదా అన్నీ పెరిగాయి. వాటికన్నా దైవభక్తి ఎన్నో రెట్లు పెరిగింది. భక్తులు బాబా ఊదీని ప్రతిదినం స్నానానంతరం నుదుట పూసుకుని కొంత నీటిలో కలుపుకుని తీర్థంలా త్రాగితే బాబా అన్ని వేళలా వారితోనే ఉన్న అనుభూతి కలుగుతుంది. ఠాణా జిల్లా దహను గ్రామం నుంచి హరిభావ్ కర్ణిక్ అనే భక్తుడు 1917వ సంవత్సరం గురు పౌర్ణమి రోజున షిరిడీ వచ్చి బాబాని పూజించాడు. బాబాకి నూతన వస్త్రాలు, దక్షిణ సమర్పించి ఇంటికి తిరిగిపోవటానికి బాబా అనుమతి తీసుకుని బయలుదేరాడు. మసీదు మెట్లు దిగాక బాబాకి మరొక ₹1 దక్షిణ ఇవ్వాలి అని అనిపించి మళ్లీ మసీదు మెట్లు ఎక్కబోతూ ఉండగా బాబా ఒకసారి తిరుగు ప్రయాణానికి అనుమతి ఇచ్చాక మళ్లీ వెనుకకు రాకూడదు అన్న సంగతి గుర్తువచ్చి తన ప్రయత్నం మానుకుని తిరిగి ఇంటికి ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో నాసిక్లో కాలారాం మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకి వస్తూ ఉండగా నర్సింగ్ మహారాజ్ అనే ఒక యోగి తన శిష్యులను విడిచి లోపలి నుంచి బయటకి వచ్చి హరిబావు చెయ్యి పట్టుకుని నా ₹1 ఇచ్చేయి అన్నారు. హరిబావు ఆ యోగి చర్యకు ఆశ్చర్యపోతూనే సంతోషంగా జేబులో నుంచి ₹1 తీసి ఆ యోగికి ఇచ్చారు. సాయిబాబాకు తాను ఇవ్వాలనుకున్న ₹1 దక్షిణను బాబా ఈ రూపంలో వసూలు చేసుకున్నారని, తన కోరిక తీరిందని సంతోషించారు. బాబాగారు యోగీశ్వరులందరూ ఒకటే అని, ఏకాత్మభావంతో ఉంటారని తన భక్తులకి తెలియచెప్పిన తీరు ఇది. ఓం శ్రీ గురుదేవ దత్త. శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. నాసిక్ జిల్లా మాలేగాంలో వైద్యశాస్త్రంలో పట్టభద్రుడైన ఒక డాక్టరు తన మేనల్లుడి రాచకురుపుకి వైద్యం చేయసాగాడు. ఆ డాక్టర్తో పాటు ఇతర డాక్టర్లు కూడా అతడి వైద్యం చేస్తున్నా రోగి పరిస్థితి మెరుగుపడలేదు. ఒక ఆపరేషన్ చేసిన తర్వాత కూడా పరిస్థితి అసంతృప్తికరంగానే ఉంది. కుర్రవాడు చాలా బాధపడుతున్నాడు. ఆ పరిస్థితి చూసి వారి బంధువులు, స్నేహితులు షిరిడీ సాయిబాబా దర్శనం చేసుకోమని, వారి చేతి చరువ వల్ల కుర్రవాడికి మేలు కలుగుతుందని, బాబా చూపులకి కూడా రోగాలను తగ్గించగల మహిమ ఉందని చెప్పడంతో ఆ కుర్రవాడిని తీసుకుని అతని తల్లిదండ్రులు షిరిడీ వచ్చి బాబా పాదాలకి సాష్టాంగ నమస్కారం చేసి కుర్రవాడిని బాబా ముందు ఉంచి తమ బిడ్డను కాపాడమని భక్తి శ్రద్ధలతో వేడుకున్నారు. బాబా వాళ్ళని ఓదార్చి, ఈ మసీదుకి వచ్చిన వారు ఎవరు ఈ జన్మలో ఏ వ్యాధితోనూ బాధపడరు, హాయిగా ఉండండి,
కురుపుపై ఊదిని పూయండి. 1 వారం రోజులలో నయమవుతుంది. దేవుడి మీద నమ్మకం ఉంచండి. ఇది మసీదు కాదు, ద్వారావతి. ఇందులో కాలు పెట్టిన వారంతా ఆరోగ్యం, ఆనందం పొందుతారు. వారి కష్టాలన్నీ గట్టెక్కుతాయి అంటూ ఆ కుర్రవాడి కురుపు మీద తన చేతిని తిప్పారు. ప్రేమభరితమైన చూపుల్ని ఆ కుర్రవాడి మీద ప్రసరింపచేశారు. రోగి సంతుష్టుడయ్యాడు. ఊది రాయగానే బాధ నెమ్మదించింది. కొద్ది రోజులలో కురుపు పూర్తిగా మానిపోయింది. బాబాకి కృతజ్ఞతలు తెలిపి బాబా ఆశీర్వాదంతోనూ అనుమతితోనూ వారు షిరిడీ వదిలి వారి ఇంటికి తిరిగి వెళ్ళారు. ఊది ప్రసాదంతోనూ సాయిబాబా దయార్థ దృక్కులతోనూ రాచపుండు మానిపోయింది అని తెలుసుకున్న డాక్టర్ అయిన ఆ కుర్రవాడి మేనమామ చాలా ఆశ్చర్యపడి బాబా దర్శనం చేసుకోవాలి అనుకున్నాడు. మాలేగాంలోనూ మన్మాడ్లోనూ కొందరు బాబాకి వ్యతిరేకంగా మాట్లాడటంతో బాబా పట్ల అతడి మనసు సందేహాస్పదమైంది. అతడు షిరిడీ వెళ్లే కార్యక్రమం మానుకున్నాడు. షిరిడీ వెళ్ళటానికి పెట్టుకున్న సెలవు వాడుకోవటానికి ఆలీబాగ్ పోవాలని నిశ్చయించుకుని బొంబాయి చేరాడు. అతడు బొంబాయిలో ఉండగా వరసగా 3 రాత్రులు ఇంకా నన్ను నమ్మవా అన్న ఒక కంఠధ్వని వినిపించింది. ఆ డాక్టర్ మనసు మారి షిరిడీ వెళ్ళాలి అని సంకల్పించుకున్నాడు. అప్పుడతడు బొంబాయిలో ఒక అంటురోగికి వైద్యం చేస్తున్నాడు. అతడి రోగం తగ్గకపోవటంతో తన షిరిడీ ప్రయాణం వాయిదా పడుతుందేమోనని సందేహించాడు. బాబాని పరీక్షించాలని తన మనసులో అనుకుని ఈ రోగం ఈ రోజు కుదిరితే రేపే షిరిడీ పోతాను అని మనసులో నిశ్చయించుకున్నాడు. విచిత్రంగా ఆ నిశ్చయం చేసుకున్న క్షణం నుంచి ఆ రోగి జ్వరం తగ్గడం ప్రారంభించి కోలుకోసాగాడు. ఆ మరుసటి రోజే ఆ డాక్టరు షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకుని ఆయనకి పాదాభివందనం చేశాడు. బాబా మీద అతనికి గట్టి నమ్మకం, భక్తి కుదిరాయి. అతడు షిరిడీలో 4 రోజులు ఉండి బాబా ఆశీర్వచనం, ఊదీ ప్రసాదం తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఆ తరువాత 15 రోజులకి ఆ డాక్టర్ని హెచ్చు జీతంపై బిజాపూర్కి బదిలీ చేశారు. డాక్టర్ పిళ్ళై బాబాకి ప్రియభక్తుడు. బాబా అతనిని బావు అంటే అన్నా అని పిలిచేవారు. బాబా ప్రతి విషయం అతనితో సంప్రదించేవారు. ఎప్పుడూ చెంతనే ఉంచుకునేవారు. అతనికి ఒకసారి గినియా క్రిమి రోగం సోకింది. అతడు కదలలేకపోతున్నాడు. ఆ బాధ భరించలేక కాకాసాహెబ్ దీక్షిత్తో బాధ చాలా ఎక్కువగా ఉంది, నేను భరించలేకపోతున్నాను. ఈ బాధని భరించడం కంటే చావు మేలనిపిస్తోంది. గత జన్మ పాపం పోగొట్టుకోవటానికి ఈ బాధని అనుభవిస్తున్నాను. నా ఈ బాధని ఆపి రాబోయే 10 జన్మలకి పంచిపెట్టమని బాబాకి చెప్పు అని వాపోయారు. దీక్షిత్ బాబా దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు. బాబాకి దయ కలిగింది. ఆయన దీక్షిత్తో అతన్ని నిర్భయంగా ఉండమను, 10 జన్మలు బాధపడటం ఎందుకు, 10 రోజులలో ఆ పాపం నశించేలా చెయ్యగలను. నేను ఇక్కడ ఉండి ఇహపర సౌఖ్యాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటే అతను చావు కోరుకోవటం ఏమిటి? అతనిని ఎవరైనా వీపు మీద మోసుకుని రండి, అతని బాధను శాశ్వతంగా నిర్మూలిస్తాను అన్నారు. బాబా ఆజ్ఞ మేరకు డాక్టర్ని మోసుకుని తీసుకువచ్చి మసీదులో బాబాకి కుడివైపున కూర్చోబెట్టారు. బాబా అతడు విశ్రాంతిగా కూర్చోవటానికి వీలుగా ఒక బాలీస్ ఇచ్చి, ఇక్కడ నెమ్మదిగా విశ్రాంతి తీసుకో, నీ బాధకి అసలైన విరుగుడు గత జన్మ పాప ఫలితాన్ని పూర్తిగా అనుభవించి పాప విమోచనం పొందటం. మన కష్టసుఖాలకి మనం చేసే కర్మలే కారణం. వచ్చిన దానిని ఓర్చుకో, భగవంతుడే ఆర్తిని తీరుస్తాడు. భగవంతుణ్ణి ఎల్లప్పుడూ ధ్యానించు, ఆయనే నీ క్షేమం చూస్తాడు. భగవంతుని పాదాలకి నీ శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పించు. అంటే సర్వస్య శరణాగతి చేసి ఆ భగవంతుని వేడుకో. ఆ తరువాత ఆయన ఏం చేస్తాడో చూడు అని చెబుతూ ఓదార్చారు. పిళ్ళై బాబాతో నానా కట్టు కట్టాడని, అయినా గుణం కనపడలేదు అని చెప్పాడు. అప్పుడు బాబా, కట్టు విప్పేసేయి, లేకపోతే చస్తావు. ఇప్పుడు ఒక కాకి వచ్చి పొడుస్తుంది, దానితో నీ కురుపు నయమవుతుంది అన్నారు. ఈ సంభాషణ జరుగుతూ ఉండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి దీపాలు బాగు చేస్తూ ఉండగా అతడి కాలు ప్రమాదవశాత్తు పిళ్ళై కాలిపై ఉన్న కురుపు మీద పడింది. ఈ హఠాత్ పరిణామానికి పిళ్ళై గారి వాచిన కాలి మీద కురుపు నొక్కబడి అందులో నుండి
7 పురుగులు బయటపడ్డాయి. పిళ్ళైకి ప్రాణం పోయినంత పని అయింది. అతడు బిగ్గరగా కేకలు పెడుతూ ఏడవటం మొదలుపెట్టాడు. కొంతసేపటికి తెప్పరిల్లాడు. అతనికి నవ్వు ఏడుపు కలగాపులగంగా వస్తున్నాయి. అప్పుడు బాబా, చూడండి, బావు జబ్బు కుదిరింది, నవ్వుతున్నాడు అన్నారు. పిళ్ళై బాబాని, కాకి ఎప్పుడు వస్తుంది అని అడిగాడు. బాబా, నువ్వు కాకిని చూడలేదా? అది మళ్ళీ రాదు. ఎందుకంటే అబ్దులే ఆ కాకి. నువ్వు పోయి వాడాలో విశ్రాంతి తీసుకో, నువ్వు త్వరలో బాగవుతావు అని పిళ్ళైకి ధైర్యం చెప్పి అతనికి ఊదిని ప్రసాదించారు. ఊదిని గాయం పైన పూయటం, నీటిలో కలిపి త్రాగటం వల్ల వేరే ఏ చికిత్స లేకుండానే పిళ్ళై రోగం 10 రోజులలో పూర్తిగా నయమైంది. శ్యామ తమ్ముడు బాపాజీ భార్య ఒకసారి ప్లేగు వ్యాధి సోకటం వల్ల తీవ్రమైన జ్వరంతో బాధపడసాగింది. చంకలో 2 బొబ్బలు కూడా లేచాయి. బాపాజీ శ్యామ వద్దకి వెళ్ళి అతడి సహాయం కోరాడు. శ్యామ కూడా విషయం విని భయపడ్డాడు. శ్యామకి తల్లి, తండ్రి, గురువు, దైవం, హితుడు, స్నేహితుడు, సలహాదారు అన్నీ బాబాయే కావటంతో బాబా సన్నిధికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి బాబా సహాయాన్ని అర్థించాడు. తమ్ముని ఇంటికి వెళ్ళటానికి బాబా అనుమతిని కోరాడు. అప్పుడు బాబా శ్యామతో, ఈ రాత్రి సమయంలో వెళ్ళవద్దు, ఊదీని పంపు. జ్వరం గాని బొబ్బలను గాని లక్ష్యపెట్టనవసరం లేదు. మన యజమాని ఆ దైవమే. ఆమె జబ్బు సులభంగా నయమవుతుంది. ఇప్పుడు వెళ్ళవద్దు, రేపు ఉదయం వెళ్ళి వెంటనే తిరిగిరా అని చెప్పి ఊదీనిచ్చారు. శ్యామకి బాబా ఊదీ మీద పూర్తి నమ్మకం ఉంది. బాపాజీకి బాబా ఊదీని ఇచ్చి కొంత ఊదీని బొబ్బల మీద రాసి కొంత ఊదీని నీళ్లలో కలిపి త్రాగించమని చెప్పాడు. బాపాజీ ఇంటికి చేరి శ్యామ చెప్పినట్లే చేశాడు. బాబా ఊదీని తీర్థంలా సేవించగానే బాగా చెమటలు పోసి జ్వరం తగ్గి రోగికి మంచి నిద్ర పట్టింది. మరునాటి ఉదయానికల్లా తన భార్యకు నయమవటం చూసి బాపాజీ ఆశ్చర్యపోయాడు. జ్వరం తగ్గటమే కాక బొబ్బలు కూడా మానిపోయాయి. బాబా ఆజ్ఞ ప్రకారం శ్యామ మరునాటి ఉదయం బాపాజీ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ అతడి మరదలు పొయ్యి దగ్గర కూర్చుని తేనీరు తయారు చేస్తోంది. బాబా ఊది ఒక్క రాత్రిలోనే బొబ్బల్ని జ్వరాన్ని తగ్గించిన సంగతి తమ్ముని నోటి వెంట విని శ్యామ బాబాగారు పలికిన ఉదయం వెళ్ళి వెంటనే తిరిగిరా అన్న మాటలకి అర్థం తెలుసుకున్నాడు. టీ తాగి శ్యామ వెంటనే షిరిడి తిరిగి వచ్చాడు. బాబాకి నమస్కరించి, దేవా, ఏమి నీ ఆట? తుఫాను లేపి మాకు అశాంతి కలిగిస్తావు, మళ్ళీ నువ్వే దాన్ని శాంతింపచేసి మాకు నెమ్మది ప్రసాదిస్తావు అన్నాడు. దానికి బాబా, కర్మ యొక్క మార్గం చిత్రమైనది. నేను ఏమీ చెయ్యకపోయినా అన్నింటికీ నేనే కారణభూతుడినని అంటారు. అది అదృష్టాన్ని బట్టి వస్తుంది. నేను కేవలం సాక్షీభూతుడిని మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. ఆయన ఎంతో దయార్థ హృదయుడు. నేను భగవంతుడను కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును మాత్రమే. వారిని ఎప్పుడూ జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఎవరు తమ అహంకారాన్ని పక్కకి తోసి భగవంతుడికి నమస్కరిస్తారో, ఎవరు భగవంతుని పూర్తిగా నమ్ముతారో వారు వారి బంధములు వీడి మోక్షమును పొందుతారు అని జవాబిచ్చారు. ఒక ఇరానీ వాని కూతురికి మూర్ఛరోగం ఉండేది. మూర్ఛ రాగానే ఆమె మాటలు లేకుండా కాళ్ళు చేతులు ముడుచుకుని స్పృహ తప్పి పడిపోయేది. ప్రతి గంటకు ఒకసారి ఆమెకు మూర్ఛ వచ్చేది. ఏ మందుల వల్ల ఆమె అనారోగ్యం తగ్గలేదు. ఒక స్నేహితుడి సలహా విని విలేపార్లేలోని కాకాసాహెబ్ దీక్షిత్ దగ్గరికి వెళ్ళి బాబా ఊదిని తీసుకుని ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించటం మొదలుపెట్టారు. అంతకు ముందు గంట గంటకు వచ్చే మూర్ఛ 7 గంటలకి ఒకసారి రాసాగింది. కొద్ది రోజులకి పూర్తిగా తగ్గిపోయింది. హార్దాలోని ఒక ముసలి వ్యక్తి మూత్రకోశంలో రాళ్లుండటంతో చాలా బాధపడసాగాడు. రాళ్లను తొలగించటానికి శస్త్రచికిత్స చెయ్యాలి అని డాక్టర్లు సూచించారు. శరీర బలం మనోబలం లేని ఆ ముసలి రోగి తట్టుకోలేనని భయపడి శస్త్రచికిత్సకి అంగీకరించలేదు. అతడి కుమారుడు ఆ గ్రామ ఈనాందారిని కలవటం తటస్థించింది. ఆయన బాబా భక్తుడు. తన దగ్గర ఉన్న బాబా ఊది కొంత అతనికి ఇచ్చి దానిని నీటిలో కలిపి రోగికి త్రాగించమని చెప్పాడు. అలా చేసిన 5 నిమిషాల్లోనే రాయి మూత్రం ద్వారా బయటకి పోయి ఆ ముసలివారి నొప్పి తగ్గి త్వరలోనే కోలుకున్నాడు. బొంబాయికి చెందిన ఒక మహిళ ప్రసవ సమయంలో చాలా బాధపడేది.
ఆమె గర్భవతి అయిన ప్రతిసారి చాలా భయపడేది. బాబా భక్తుడైన శ్రీరామమారుతి అనే అతడి సలహా ప్రకారం ఆమె గర్భవతి కాగానే షిరిడీ వచ్చి కొన్ని నెలలు అక్కడే గడిపింది. బాబాని పూజించి ఆశీస్సులు పొందింది. కొన్నాళ్లకు ప్రసవ సమయం వచ్చింది. మామూలుగానే బిడ్డ అడ్డం తిరగటంతో ఆమె చాలా బాధపడసాగింది. ఏమి చెయ్యాలో తోచక బాబాని ప్రార్థించింది. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబాని ప్రార్థించి బాబా విభూతిని నీళ్లలో కలిపి త్రాగించారు. అలా తాగిన 5 నిమిషాలలో ఆమెకు శ్రమ లేకుండా ప్రసవమైంది. చనిపోయిన బిడ్డ పుట్టింది. కానీ తల్లికి ఆందోళన బాధ తప్పినందుకు అందరూ తేలికపడ్డ మనస్సులతో బాబాకి నమస్కరించారు. పూర్వజన్మ కర్మఫలం అనుభవించక తప్పదు ఎవరికైనా. బాబాని నమ్మిన వారికి వారి ఆశీర్వాద బలం వల్ల ప్రయాస లేకుండా తమ కర్మఫలాన్ని అనుభవించగల మనోధైర్యం కలుగుతుంది. ఓం శ్రీ గురుదేవ దత్త. శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈ 35వ అధ్యాయంలో భక్తులు బాబాకి ఇచ్చే దక్షిణ వారికి భవిష్యత్తులో ఎంతో మేలు చేస్తుందని, అది వారి భవిష్యత్తుకి పునాది లాంటిదని భావించిన భక్తుల అనుభవాలు, బాబా ఊది రోగాలను నయం చేయటమే కాక భక్తులు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే వారిని అన్ని అవరోధాలని దాటించిన అనుభవాలను తెలుసుకుందాం. సాయిబాబా దక్షిణ తీసుకోవటాన్ని అనేకులు ఆక్షేపించారు. యోగి అయి ఉండి ఈ రకంగా ధనార్జన చేయటం వల్ల వారి నిర్మోహత్వాన్ని శంకించి చాలామంది బాబాని వెక్కిరించేవారు. అటువంటి వారంతా షిరిడీ వెళ్ళి బాబా దర్శనానంతరం వారి అభిప్రాయాలను మార్చుకుని బాబా భక్తులయ్యారు. కాకా మహాజని మిత్రుడొకడు విగ్రహారాధనను వ్యతిరేకించేవాడు. భగవంతుడు నిరాకారుడని అతడి నమ్మకం. అతడికి బాబా మీద నమ్మకం లేకపోయినా ఊరికే వింత చూడడానికి షిరిడీ వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. బాబాకి నమస్కరించనని, దక్షిణ ఇవ్వనని కాకా మహాజనికి చెప్పి ఆ షరతులకి అతడిని ఒప్పించి ఇద్దరూ కలిసి షిరిడీకి ప్రయాణమయ్యారు. మరునాటి ఉదయానికి షిరిడీ చేరి బాబా దర్శనార్థమై మసీదుకి వెళ్లారు. మసీదు మెట్లు ఎక్కుతూ ఉండగానే బాబా కాకా మహాజనిని, అతని స్నేహితుణ్ణి సాదరంగా ఆహ్వానించారు. బాబా కంఠధ్వని వినగానే కాకా స్నేహితుడికి తన తండ్రి గొంతులా అనిపించింది. గతించిన తండ్రి జ్ఞాపకాలతో అతని శరీరం ఆనందంతో పులకరించింది. ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అని వెంటనే మసీదులో ప్రవేశించి తన షరతుల గురించి మర్చిపోయి బాబా పాదాలకి నమస్కరించాడు. బాబా ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి కాకాని దక్షిణ అడిగారు. కాకా దక్షిణ సమర్పించగా స్వీకరించారు. కానీ కాకా స్నేహితుణ్ణి బాబా దక్షిణ అడగలేదు. అప్పుడు అతడు కాకా చెవిలో, బాబా నిన్నే 2 సార్లు దక్షిణ అడిగారు, కానీ పక్కన ఉన్న నన్ను ఎందుకు దక్షిణ అడగలేదు? నేను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడిగాడు. దానికి కాకా, నువ్వే బాబాని అడుగు అని జవాబిచ్చాడు. అదే సమయానికి బాబా, నీ స్నేహితుడు నీ చెవిలో ఏం చెబుతున్నాడు అని కాకాని వివరం అడిగారు. అప్పుడు కాకాగారు తను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుతున్నాడని జవాబిచ్చారు. అప్పుడు కాకాగారి స్నేహితుణ్ణి చూస్తూ, నీకు దక్షిణ ఇవ్వటం ఇష్టం లేదు, అందుకే నిన్ను అడగలేదు, ఇప్పుడు నీకు ఇష్టమైతే ఇవ్వవచ్చు అన్నారు బాబా. అప్పుడు కాకా స్నేహితుడు కాకా ఇచ్చినంత దక్షిణ అంటే 17 రూపాయలను తాను కూడా ఇచ్చాడు. ఆ సందర్భంలో బాబా అతడితో, నీవు మన మధ్య ఉన్న అడ్డును తొలగించు, అప్పుడు మనం ఒకరికొకరు ముఖాముఖి చూసుకోగలుగుతాము, కలుసుకోగలుగుతాం అంటూ సలహా ఇచ్చి ఇంటికి తిరిగి వెళ్ళటానికి వారికి అనుజ్ఞ ఇచ్చారు. ఆ సమయంలో ఆకాశం మేఘాలతో ఉండి వర్షం వచ్చే సూచనలున్నా ఏ ప్రయాస లేకుండా ప్రయాణం సాగుతుంది అని బాబా వారిని ఆశీర్వదించి పంపించారు. వారు ఇద్దరూ సురక్షితంగా తమ ఊరికి చేరి ఇంటి తలుపు తెరిచేసరికి అక్కడ 2 పిచ్చుకలు చచ్చిపడి కనిపించాయి. వాళ్ళు తలుపులు తెరవగానే 3వ పిచ్చుక కిటికీలో నుంచి ఎగిరిపోయింది. తను కిటికీలు తెరిచి ఉంచినట్లయితే ఆ 2 పిచ్చుకలు కూడా బ్రతికి ఉండేవి కదా అని అతడు బాధపడ్డాడు. వాటి కర్మానుసారం అవి చచ్చిపోయి ఉంటాయి. 3వ దానిని రక్షించటానికే బాబా తనను ఇంటికి పంపి ఉంటారని అనుకున్నాడు. ఠక్కర్ ధరంసే జటాభాయ్ హైకోర్టు ప్లీడరు. అతడికి ఒక సొంత కంపెనీ ఉంది. ఆ కంపెనీకి కాకా మహాజని మేనేజర్గా పనిచేసేవాడు. కాకా సాయిబాబా భక్తుడని,
తరచూ సెలవుపై షిరిడీ వెళ్ళి బాబాని దర్శించుకుని బాబా అనుమతించగానే తిరిగి వస్తాడని టక్కరికి తెలుసు. బాబాని పరీక్షించాలి అనే ఆసక్తితో టక్కర్ హోళీ సెలవులకి కాకాతో పాటు షిరిడీ వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. కాకా మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఖచ్చితంగా తెలియదు కనుక ఇంకొక మనిషిని కూడా తీసుకుని ముగ్గురూ కలిసి షిరిడీ చేరుకున్నారు. దారిలో కాకా బాబాకి సమర్పించటానికి 2 సేర్ల ద్రాక్ష పళ్ళు గింజలుండేవి కొన్నాడు. సరి అయిన వేళకి వారు షిరిడీ చేరి మసీదుకి వెళ్లారు. అక్కడ టక్కర్కి బాబాసాహెబ్ తర్కడ్ కలిశారు. మీరు ఎందుకు వచ్చారు అని టక్కర్ తర్కడ్ని ప్రశ్నించారు. బాబా దర్శనం కోసం వచ్చాను అని తర్కడ్ జవాబిచ్చారు. మహిమలు ఏమైనా జరిగాయా అని టక్కర్ అడిగారు. దానికి బాబా వద్ద ఏమైనా అద్భుతాలు చూడటం తన నైజం కాదని, భక్తులు ప్రేమతో కోరుకునేది తప్పక జరుగుతుందని తర్కడ్ జవాబిచ్చారు. కాకా బాబాకి నమస్కరించి తను తెచ్చిన ద్రాక్ష పళ్లను అర్పించాడు. బాబా వాటిని అందరికీ పంచిపెట్టమని ఆజ్ఞాపించారు. టక్కర్కి కూడా కొన్ని ద్రాక్ష పళ్లను ఇచ్చారు. కడిగి శుభ్రం చేస్తే కానీ ద్రాక్ష పళ్లను తినకూడదని డాక్టర్ చెప్పి ఉండటం వల్ల తనకి ఇవ్వబడ్డ ద్రాక్ష పళ్లను అలాగే తినటానికి అతడు ఇష్టపడలేదు. కానీ బాబా ఆజ్ఞాపించిన తరువాత వాటిని తినకుండా పడవేయటం బాగుండదని ఆ పళ్ళని నోట్లో వేసుకున్నాడు. వాటిలోని గింజలను ఏం చెయ్యాలో తోచక వాటిని జేబులో వేసుకున్నాడు. బాబా యోగి అయితే నాకు ద్రాక్ష పళ్ళు తినడం ఇష్టం లేదని తెలుసుకోలేడా? నాకు ఎందుకు బలవంతంగా ద్రాక్ష పళ్ళు ఇచ్చాడు అనే ఆలోచన అతని మనసులో మెదలసాగింది. అంతలోనే బాబా మరికొన్ని ద్రాక్ష పళ్ళు ఇచ్చారు. వాటిని టక్కర్ తినకుండా చేతిలో పట్టుకున్నాడు. బాబా ఆ పళ్ళు తినమని టక్కర్ని బలవంతం చేశారు. బాబా ఆజ్ఞను జవదాట వీలు కాదు కనుక టక్కర్ ఆ ద్రాక్ష పళ్ళని నోట్లో వేసుకున్నాడు. కానీ విచిత్రం, ఆ ద్రాక్ష పళ్ళల్లో గింజలు లేవు. టక్కర్ ఈ వింతకి ఆశ్చర్యపోయాడు. బాబా అద్భుతాలు చేస్తే చూడాలని టక్కర్ ఆశపడ్డాడు కనుక ఆ అద్భుతం అతనికే అనుభవమైంది. బాబా తన మనసులోని ఆలోచన కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పళ్లను గింజలు లేనివిగా మార్చి తనకిచ్చారు అనే సంగతి టక్కరికి అర్థమైంది. టక్కర్ని బాబా ఎలాంటి ద్రాక్ష పళ్ళు వచ్చాయి అని ప్రశ్నించగా గింజలు లేనివి అని అతడు జవాబిచ్చాడు. ఆ క్షణం నుంచే అతడికి బాబా మీద నమ్మకం ప్రారంభమైంది. బాబాని ఇంకా కొన్ని విధాలుగా పరీక్షించాలనుకున్న టక్కరు తన మనసులో బాబా నిజమైన యోగి అయినట్లయితే ఈసారి ద్రాక్షపళ్ల పంపిణీ కాకా నుండి మొదలవ్వాలి అనుకున్నాడు. నీ మనసులో మెదిలిన ఆలోచన నాకు తెలీదా అన్నట్లు బాబా చిరునవ్వుతో పళ్ల పంపిణీని కాకాతో మొదలుపెట్టమని ఆజ్ఞాపించారు. ఈ చర్యతో టక్కర్ మనసులోని సందేహాలన్నీ గాలికి దూది పింజల్లా ఎగిరిపోయి సంతృప్తి మిగిలింది. శ్యామ టక్కర్ని కాకా యజమానిగా బాబాకి పరిచయం చెయ్యగా, అతడు యజమాని ఎలా అవుతాడు? ఆ యజమాని వేరొకరున్నారు అన్న బాబా జవాబుకి కాకా ఆనందంలో మునిగిపోయాడు. టక్కర్ బాబాకి హృదయపూర్వకంగా నమస్కరించి వాడాకి తిరిగి వెళ్ళాడు. మధ్యాహ్న హారతి అయ్యాక వారంతా బాబా సమ్మతి కోసం మసీదుకి వెళ్లారు. శ్యామ వారి తరఫున బాబాతో మాట్లాడాడు. బాబా మసీదులో ఉన్న భక్తులనుద్దేశించి పలికిన అమృత వాక్కులివి. చెంచల మనస్సున్న ఒక పెద్ద మనిషి ఉండేవాడు. అతడు మంచి ఆరోగ్యవంతుడు, ఐశ్వర్యవంతుడు, ఎలాంటి సమస్యలు లేనివాడు. అయినా అక్కడా తిరుగుతూ మనశ్శాంతి పోగొట్టుకునేవాడు. ఒక్కో అప్పుడు బాధ్యతలన్నీ మోస్తూ ఒక్కో అప్పుడు ఆ బరువంతా వదిలేసేవాడు. అతడి మనస్సుకు నిలకడ లేకుండా ఉండేది. అతడి స్థితి కనిపెట్టి కనికరించిన నేను, నీకిష్టం వచ్చిన చోట నమ్మకాన్ని స్థిరంగా ఉంచుకో, ఎందుకు ఈ భ్రమలో ఉంటావు, ఒకే చోటుని ఆశ్రయించుకుని నిలకడగా ఉండు అని చెప్పాను. బాబా మాటలు విన్న టక్కర్ ఇదంతా తన గురించే చెబుతున్నారని గ్రహించాడు. అతడు తిరిగి వెళ్ళటానికి ప్రయాణమయ్యాడు. కాకా కూడా తన వెంట వస్తే బాగుంటుంది అని అనుకున్నాడు. బాబా కాకా అంత త్వరగా తిరిగి వెళ్ళటానికి అనుమతించరని అందరూ అనుకున్నారు. బాబా టక్కర్ మనసులోని ఆలోచనని, అందరి భావాలని తెలుసుకున్నవారై వారి అనుమానాలకి తెరవేస్తూ కాకా తన యజమానితో తిరిగి వెళ్ళటానికి అనుమతి ఇవ్వగా, బాబాలోని సర్వజ్ఞత మరొక్కసారి రుజువు కావటంతో టక్కర్ గారికి బాబాగారిపై సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. బాబా కాకాని 15 రూపాయల దక్షిణ అడిగి తీసుకుని, నేను 1 రూపాయి దక్షిణ ఎవరి దగ్గర నుంచైనా తీసుకుంటే దానికి 10 రెట్లు ఇవ్వాలి. నేను ఊరికే ఏమీ తీసుకోను. యుక్తాయుక్తాలు తెలియకుండా నేను ఎవ్వరినీ అడగను.
ఫకీరు ఎవరిని చూపుతాడో వాళ్ల దగ్గరే తీసుకుంటాను. ఎవరైనా ఫకీరుకి గత జన్మ నుండి బాకీ ఉంటే అతని దగ్గరే నేను ధనం తీసుకుంటాను. దానము చేయువాడు ఇచ్చునది ప్రస్తుతం విత్తనం నాటడం వంటిది. అది ముందు ముందు గొప్ప పంటని ఇస్తుంది. ధనము ధర్మం చేయటానికి వినియోగించుకోవాలి. సొంతానికి వాడుకున్న ధనం వ్యర్థం అవుతుంది. గత జన్మలో నీవు ఇచ్చి ఉంటేనే కానీ నువ్వు ఇప్పుడు అనుభవించలేవు. కాబట్టి ధనం పొందాలి అంటే ప్రస్తుతం దానిని ఇతరులకు ఇవ్వడమే సరియైన మార్గం. దక్షిణ ఇస్తూ ఉంటే వైరాగ్యం పెరుగుతుంది. దానివల్ల భక్తి జ్ఞానాలు కలుగుతాయి. 1 రూపాయి ఇచ్చి 10 రూపాయలు పొందవచ్చు. బాబా చెప్పిన మాటలు టక్కరికి మానసిక పరివర్తన కలిగించాయి. 15 రూపాయలు దక్షిణగా బాబా చేతిలో పెట్టాడు. షిరిడీ రావడం మూలాన మేలే జరిగిందని, సంశయాలు తొలగి మంచి సంగతులు నేర్చుకోగలిగానని టక్కర్ భావించాడు. బాబా దక్షిణ తీసుకోవటం, పూజలు హారతులు స్వీకరించటం లాంటివి స్వయంగా ఆచరిస్తున్నా దేనిపైనా బాబా అభిమానం పెంచుకోలేదు. ఎవరైనా నమస్కరించినా నమస్కరించకపోయినా, దక్షిణ ఇచ్చినా ఇవ్వకపోయినా అందరినీ సమదృష్టితోనే చూశారు. బాబా ఎవరినీ అవమానించలేదు. తనను పూజించినందుకు గర్వించలేదు, పూజించనందుకు విచారించనూ లేదు. ఆయన ద్వంద్వాతీతుడు. దానం స్వార్థరహితంగా గర్వము అహంకారాలను విడచి హృదయపూర్వకంగా చేయటం ద్వారా మానవులు దైవానికి దగ్గరై చివరికి భగవంతుని చేరతారని, మోక్షాన్ని పొందుతారని బాబా నిరంతరం తన భక్తులకి బోధించేవారు, ఆచరించి చూపేవారు. బాంద్రా నివాసి ఒకడు నిద్రలేమి వ్యాధితో బాధపడేవాడు. నిద్ర పోవాలని నడుం వాలిస్తే గతించిన అతడి తండ్రి కలలోకి వచ్చి తీవ్ర పదజాలంతో తిడుతూ ఉండేవాడు. దానితో అతడికి నిద్రాభంగమై రాత్రంతా మనస్థిమితం లేకుండా గడిపేవాడు. ఒకనాడు అతడు ఒక సాయి భక్తుణ్ణి కలవటం తటస్థించింది. అతడు తన దగ్గర ఉన్న బాబా విభూతిని కొంచెం ఇచ్చి ప్రతిరోజు నిద్రపోవటానికి ముందు కొంచెం నుదుట పెట్టుకుని మిగిలిన విభూతి పొట్లం దిండు కింద పెట్టుకోమని, అలా చేస్తే అతనికి మంచి నిద్ర పట్టి మనశ్శాంతి కలుగుతుందని చెప్పాడు. ఆ ప్రకారం చేసిన అతడికి మనస్సు ప్రశాంతత పొందింది. అప్పుడు అతడు సాయిబాబా పటం ఒకటి తెచ్చి గోడకి తగిలించి నిత్యం పూజించటం మొదలుపెట్టాడు. ప్రతి గురువారం పటానికి పూలమాల వేసి నైవేద్యం సమర్పించేవాడు. కాలం గడిచిన కొద్దీ అతడి వ్యాధి పూర్తిగా నయమైంది. బాలాజీ పాటిల్ నేవాస్కర్ షిరిడీ నివాసి. ప్రతిఫలాపేక్ష లేకుండా బాబా సేవ చేసిన ధన్యజీవి. అతడు ప్రతిరోజు బాబా ఏ ఏ మార్గాల్లో తిరుగుతారో ఆ మార్గాలన్నీ తుడిచి శుభ్రం చేసేవాడు. అతని తరువాత రాధాకృష్ణమాయి, ఆ తరువాత అబ్దుల్ ఆ పని చేసేవారు. బాలాజీ ప్రతి సంవత్సరం పంట చేతికి రాగానే అదంతా తెచ్చి బాబాకి అర్పించి బాబా ఇచ్చిన దానితో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ ప్రకారం అతడు చాలా కాలం చేశాడు. అతడి మరణానంతరం అతడి కుమారుడు కూడా ఆ సాంప్రదాయాన్నే కొనసాగించాడు. బాలాజీ పాటిల్ సంవత్సరీకానికి నేవాస్కర్ కుటుంబీకులు బంధువులని భోజనానికి పిలిచారు. భోజన సమయంలో అంచనాకి మించి అతిథులు వచ్చారు. వండించిన పదార్థాలు సరిపోవని నేవాస్కర్ భార్య భయపడసాగింది. ఆమె అత్తగారు ఆమెను ఓదారుస్తూ, భయపడకు, ఇది మనది కాదు, ఇది సాయిబాబా ఆహారమే. అన్ని పాత్రలు పూర్తిగా బట్టతో కప్పివెయ్యి, వాటిలో కొంచెం ఊదీని వెయ్యి, బట్టను పూర్తిగా తీయకుండా వడ్డన చేయించు, సాయి మనల్ని కాపాడతారు అని ధైర్యం చెప్పింది. నేవాస్కర్ భార్య అత్తగారి సలహా ప్రకారమే చేసింది. వచ్చిన వారందరికీ వండిన పదార్థాలు సరిపోవటమే కాక ఇంకా కొన్ని మిగిలాయి. బాబాని మనస్ఫూర్తిగా ప్రార్థించి ఎంతటి ఫలితాన్నైనా పొందవచ్చునని భక్తులకి నిరూపణ అయింది. ఒకసారి రఘు పాటిల్ బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రోజు సాయంత్రం ఒక పాము బుస కొడుతూ ఆవుల కొట్టంలో దూరింది. పశువులు ఆ పాము బుస విని భయంతో అలజడిగా కదలసాగాయి. ఇంట్లో వారంతా కూడా భయపడసాగారు. కానీ బాలాజీ పాటిల్ మాత్రం సాయిబాబా ఆ పాము రూపంలో వచ్చారని భావించి ఏ మాత్రం భయపడకుండా ఒక గిన్నెతో పాలు తెచ్చి పాము ముందర పెట్టి, బాబా, ఎందుకు బుస కొడుతున్నావు? మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నావా? ఈ గిన్నెలోని పాలను స్వీకరించి నెమ్మదిగా తాగు అంటూ దాని దగ్గర చేతులు జోడించి నిర్భయంగా కూర్చున్నాడు. అతడి చర్య ఇంట్లో వాళ్లకి భయంతో ఉణుకు తెప్పించినా ఏం చెయ్యాలో తోచక మౌనంగా ఉండిపోయారు. కొంతసేపటికి ఆ పాము ఆ పాలని తాగి తనంతట తానే ఎటో మాయమైపోయింది.
ఎంత వెదకినా కనిపించలేదు. బాలాజీ భార్య పిల్లలు అప్పుడప్పుడు షిరిడీ వెళ్ళి బాబాని దర్శించుకునేవారు. బాబా బట్టలు కొని ఆశీర్వాదాలతో వారికి ఇచ్చేవారు. ఓం శ్రీ గురుదేవ దత్త. శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. మన ఈ సాయి సచ్చరిత్ర 5వ రోజు పారాయణలో ఈ 36వ అధ్యాయం ఆఖరి అధ్యాయం. ఈ అధ్యాయంలో బాబాగారిని దర్శించవచ్చిన వారి భక్తులు, వారి దక్షిణ, భక్తుల నుండి బాబా స్వీకరించే దక్షిణ వెనక ఉన్న ఆంతర్యం గురించి తెలుసుకుందాం. ఒకనాడు గోవా నుంచి 2 పెద్ద మనుషులు బాబా దర్శనానికి వచ్చి వారి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేశారు. ఇద్దరూ కలిసి వచ్చిన బాబా వారిలో ఒకరిని 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు. రెండవ వాడు బాబా అడగకుండానే 35 రూపాయల దక్షిణ ఇవ్వబోగా బాబా నిరాకరించారు. మసీదులో ఉండి ఇదంతా చూస్తున్న వారంతా ఆశ్చర్యపోయారు. అక్కడే ఉన్న శ్యామ బాబాని, ఇదేమిటి, ఇద్దరూ కలిసి వచ్చారు, ఒకరు ఇచ్చిన దక్షిణ ఆమోదించి స్వీకరించావు, రెండవ వాడిచ్చింది తిరస్కరించావు, ఎందుకు ఈ భేదభావం అని ప్రశ్నించగా బాబా, శ్యామ, ఎందుకో నీకు తెలియదు, నేను ఎవరి వద్ద ఏమీ తీసుకోను. మసీదు మాయి బాకీ కోరుతుంది. బాకీ ఉన్నవాడు బాకీని చెల్లించి రుణ విమోచన పొందుతాడు. నాకు ఇల్లు గాని, ఆస్తి గాని, కుటుంబం కానీ ఉన్నాయా? నాకేమీ అక్కర్లేదు. నేను ఎప్పుడూ స్వతంత్రుడను. రుణము, శత్రుత్వము, హత్య చేసిన పాపము చెల్లించే తీరాలి. దానిని తప్పించుకోవడానికి దారి లేదు. మొట్టమొదటి అతను మొదట పేదవాడు. ఉద్యోగం దొరికితే మొదటి నెల జీతం ఇస్తానని తన ఇష్టదైవానికి మొక్కుకున్నాడు. అతనికి నెలకు 15 రూపాయల ఉద్యోగం దొరికింది. క్రమంగా జీతం 15 రూపాయల నుండి 30, 60, 100, 200గా పెరిగి ఇప్పుడు అతడికి నెలకి 700 రూపాయల జీతం వస్తోంది. ఇతను ఐశ్వర్యమును అనుభవిస్తూ తను మొక్కిన మొక్కులను మరిచిపోయాడు. అతని కర్మఫలమే అతన్ని ఇక్కడికి ఈడ్చుకుని వచ్చింది. అతడి మొక్కు మొత్తాన్నే నేను దక్షిణగా అడిగి తీసుకున్నాను అని చెప్పి ఇంకొక కథ చెప్పసాగారు. నేను సముద్ర తీరంలో తిరుగుతూ ఉండగా ఒక పెద్ద భవనం దగ్గరికి వెళ్ళి దాని వసారాపై కూర్చున్నాను. ఆ భవనం యజమాని నన్ను ఆదరించి చక్కని భోజనం పెట్టాడు. బీరువా పక్కన స్థలం చూపించి అక్కడ పడుకోమన్నాడు. నేను అక్కడ నిద్రపోయాను. నేను గాఢ నిద్రలో ఉండగా ఒక మనిషి ఒక రాతి పలకను లాగి గోడకి కన్నం వేసి లోపల దూరాడు. నా జేబులో ఉన్న సొమ్ము అంతా దొంగలించాడు. నేను లేచి చూసుకుంటే 30,000 రూపాయలు పోయాయి. నేను చాలా బాధపడి ఏడుస్తూ కూర్చున్నాను. సొమ్మంతా నోట్ల రూపంలో ఉంది. భోజనం, నీరు రుచించడం లేదు. ఒక 15 రోజులు వసారా మీద కూర్చుని నాకు కలిగిన కష్టానికి ఏడుస్తూ ఉండేవాడిని. అప్పుడు ఒక ఫకీరు అటుగా వచ్చి నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలుసుకుని ఇలా చెప్పాడు. నేను చెప్పినట్లుగా చేస్తే నీ డబ్బు దొరుకుతుంది. ఒక ఫకీరు చిరునామా నేను ఇస్తాను. నువ్వు వారి దగ్గరికి వెళ్ళు. వారి శరణు కోరు. వారు నీ సొమ్ము నీకిప్పిస్తారు. ఈలోగా నీకు ప్రియమైన ఆహారమేదో దానిని నీ సొమ్ము దొరికే వరకు వదిలివెయ్యి అన్నారు. నేను ఆ ఫకీరు చెప్పినట్లుగానే చేశాను. నా సొమ్ము నాకు దొరికింది. నేను వాడాన్ని విడిచి సముద్రపు ఒడ్డుకు పోయాను. అక్కడ ఒక స్టీమర్ ఉంది. దానిలో జనం నిండుగా ఉండటంతో నేను లోపలికి వెళ్ళలేకపోయాను. ఒక మంచి నౌకరు నాకు సాయపడి నన్ను లోపలికి ఎక్కించాడు. అది ఇంకొక ఒడ్డుకి తీసుకువెళ్ళింది. అక్కడ రైలు బండి ఎక్కి ఈ మసీదుకి వచ్చాను. కథ పూర్తి చేసి బాబా శ్యామతో అతిథులను భోజనానికి తీసుకుని వెళ్ళు అన్నారు. శ్యామ వాళ్ళని తన ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టాడు. భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ గురించి ప్రస్తావించి, బాబా ఎప్పుడూ సముద్ర తీరానికి పోలేదు, ఆయన దగ్గర ఎప్పుడూ 30,000 రూపాయలు లేవు, ఎప్పుడూ ప్రయాణం చేయలేదు, ఈ కథ చాలా చిత్రంగా ఉంది, నాకేమీ అర్థం కావట్లేదు, మీకేమైనా అర్థమైందా అని ఆ వచ్చిన వారిని అడిగాడు. ఆ మాటలు వినగానే వారి మనసులో కదలిక ఏర్పడింది. కళ్ళ వెంట నీరు కారుతూ ఉండగా బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మ స్వరూపుడు అంటూ బాబా చెప్పిన కథ మా గురించే.
మా కథ వారికి ఎలా తెలిసిందనేదే విచిత్రం. భోజనాలు పూర్తయ్యాక విషయాన్ని పూర్తిగా చెబుతాం అంటూ తిరిగి భోజనం చేయసాగారు. భోజనాలు పూర్తయ్యాక తాంబూలం వేసుకుంటూ అతిథులు వాళ్ల కథలను చెప్పసాగారు. అందులో ఒక ఆసామి, మా స్వగ్రామం ఒక లోయలో ఉంది. జీవనోపాధి కోసం నేను ఉద్యోగం సంపాదించి గోవా వెళ్ళాను. నాకు ఉద్యోగం లేనప్పుడు నాకు ఉద్యోగం దొరికితే నా మొదటి జీతం ఇస్తానని దత్తదేవుడికి మొక్కుకున్నాను. వారి దయ వల్ల నాకు 15 రూపాయల జీతంతో ఉద్యోగం దొరికింది. బాబా చెప్పినట్లుగానే క్రమంగా నా జీతం 700 రూపాయల వరకు పెరిగింది. సంపాదనలో పడి నేను నా మొక్కును మరిచిపోయాను. దానిని బాబా ఈ విధంగా జ్ఞప్తికి తెచ్చి నా దగ్గర నేను దత్తదేవునికి మొక్కుకున్న 15 రూపాయలు తీసుకున్నారు. బాబా నా దగ్గర వసూలు చేసింది దక్షిణ కాదు, అది నా పాత బాకీ, మరచిపోయిన నా మొక్కును చెల్లించడం అని ముగించాడు. బాబా ఎప్పుడూ డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వలేదు. తమ భక్తులను కూడా అందుకు అనుమతించలేదు. బాబా డబ్బును ప్రమాదకారిగాను పరమును సాధించటానికి ఆటంకంగానూ భావించేవారు. భక్తులు దాని బారిన పడకుండా చూసేవారు. ఉదాహరణకి భక్త మహల్సాపతికి భోజనానికి కూడా జరుగుబాటు లేకుండా ఉండేది. అయినా అతడు డబ్బు సంపాదించటానికి బాబా అనుమతించలేదు. దక్షిణలో నుంచి కూడా అతడికి ఏమీ ఇచ్చేవారు కాదు. ఒకరోజు హంసరాజు అనే భక్తుడొకడు బాబా సమక్షంలో మహల్సాపతికి డబ్బు ఇవ్వచూపాడు. బాబా దానికి అనుమతించలేదు. ఇక రెండవ ఆసామి తన కథను చెప్పసాగాడు. నా బ్రాహ్మణ వంట మనిషి నా దగ్గర 35 సంవత్సరాల పాటు పనిచేశాడు. దురదృష్టవశాత్తు అతడు చెడుదారిలో పడ్డాడు. వాడి మనసు మారి నా సొమ్మునంతా దొంగలించాడు. రాతి పలకను తొలగించి భోషాణం ఉన్న గదిలోకి ప్రవేశించి నేను జీవితకాలం కష్టపడి దాచుకున్న 30,000 రూపాయల్ని దొంగలించి పారిపోయాడు. బాబా అంత ఖచ్చితంగా ఆ సొమ్మును ఎలా చెప్పగలిగారన్నదే విచిత్రం. నేను రాత్రింబవళ్ళు ఏడుస్తూ కూర్చున్నాను. అలా 15 రోజులు ఆరాటపడుతూ గడిపాను. ఒకరోజు నేను విచారంగా అరుగు మీద కూర్చుని ఉండగా ఒక ఫకీరు వచ్చి నా దుఃఖానికి కారణం తెలుసుకుని, షిరిడీ సాయి అనే ఒక ఔలియా ఉన్నారు, నీ మనసులోనే వారి దర్శనమయ్యేదాకా నీకు ఇష్టమైన ప్రియమైన ఆహార పదార్థాన్ని తిననని వారికి మొక్కుకో అని సలహా ఇచ్చారు. అప్పుడు నేను, బాబా, నా సొమ్ము దొరికిన తరువాత మీ దర్శనం చేసే వరకు అన్నం తినను అని మొక్కుకున్నాను. ఆ తరువాత 15 రోజులకి మా వంట బ్రాహ్మణుడు తనంత తానే తిరిగి వచ్చి నా డబ్బు తిరిగి నాకు ఇచ్చాడు. నాకు పిచ్చి పట్టి ఇలా చేశాను. నీ కాళ్లకు నా శిరస్సును ఆంచి నమస్కరిస్తున్నాను, నన్ను క్షమించండి అని బ్రతిమలాడాడు. కథ సుఖాంతమైంది. ఆ ఫకీర్ మళ్లీ కనిపించలేదు. షిరిడీ సాయిబాబాను చూడాలని చాలా కోరిక కలిగింది. మా ఇంటికి వచ్చిన ఆ ఫకీర్ సాయిబాబాయేనని నా నమ్మకం. నాకు ఇంత సహాయం చేసిన బాబా నా దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు. వారు మాకు ఆధ్యాత్మిక మార్గదర్శి అయ్యారు. దొంగలింపబడిన నా సొమ్ము నాకు దొరికిన తరువాత నా మొక్కును మరిచిపోయాను. ఒకనాటి రాత్రి నేను కొలాబాలో ఉన్నప్పుడు నా స్వప్నంలో బాబాని చూశాను. షిరిడీ పోవాలన్న సంగతి అప్పుడు జ్ఞాపకం వచ్చింది. నేను గోవా వెళ్ళాను. అక్కడి నుంచి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటు నుంచి షిరిడీ పోవాలని సంకల్పించాను. నేను హార్బర్ దగ్గరికి వెళ్ళేసరికి స్టీమర్లో జాగాలేదు. కెప్టెన్ ఒప్పుకోలేదు. కానీ నాకు పరిచయం కూడా లేని ఓడలోని ఒక నౌకరు కెప్టెన్కి నచ్చజెప్పగా వారు మమ్మల్ని ఎక్కించుకుని బొంబాయి తీసుకుని వచ్చారు. అక్కడి నుండి ఇక్కడికి రైల్లో వచ్చాను. బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. మేమెక్కడా, మా ఇల్లెక్కడా? మేము చాలా అదృష్టవంతులం. మా సొమ్ము మాకు తిరిగి ఇప్పించడమే కాకుండా మమ్మల్ని ఇక్కడికి వచ్చేలా చేశారు. షిరిడీ ప్రజల పుణ్యం అనంతం. వారి పుణ్యమే బాబాని షిరిడీకి రప్పించింది. షిరిడీ ప్రజలు అనుదినం బాబాతో ఆడి పాడి మాట్లాడి ఆనందించే పుణ్యాత్ములు. శ్రీ సాయిబాబాయే దత్తదేవులు. ఆయనే నన్ను మొక్కుకోమని ఆజ్ఞాపించారు. స్టీమర్లో జాగా ఇప్పించారు, ఇక్కడికి రప్పించారు. వారి సర్వజ్ఞత, సర్వశక్తిమత్వం నిరూపించారు అని ముగించాడు. షోలాపూర్ నివాసి సుఖరాం ఔరంగాబాద్కర్ భార్యకు పెళ్ళై 27 సంవత్సరాలైనా సంతానం కలగలేదు. ఎంతమంది దేవుళ్ళకి మొక్కినా ఫలితం లేకపోయింది. నిరాశ చెంది చివరి ప్రయత్నంగా షిరిడీ సాయిబాబాను వేడుకోవాలని తన సవతి కొడుకు విశ్వనాథ్ని తీసుకుని షిరిడీ వచ్చింది. అక్కడ బాబా సేవలో 2 నెలలు గడిచాయి. మసీదు ఎప్పుడూ భక్తులతో నిండి బాబా చుట్టూ భక్తులు గుమికూడి ఉండేవారు. బాబా ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన పాదాల మీద పడి తన కోరికను తెలియజేయాలి అనే సంకల్పంతో ఆమె అవకాశం కోసం కనిపెట్టుకుని కూర్చుంది.
ఆమెకి ఎంతకీ ఆ అవకాశం చిక్కకపోవటంతో శ్యామాని ఆశ్రయించి సహాయం చెయ్యమని కోరింది. శ్యామ ప్రయత్నిస్తానని ఆమెకి మాట ఇచ్చి బాబా భోజన సమయంలో మసీదు వాకిట కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధంగా ఉండమని, తను సమయం చూసి సంజ్ఞ చేస్తానని వెంటనే ఆమెను మసీదు మెట్లెక్కి పైకి రమ్మని చెప్పాడు. ఒకనాటి మధ్యాహ్నం భోజనానంతరం శ్యామ బాబా చేతులు తువ్వాలుతో తుడుస్తూ ఉండగా బాబా శ్యామ బుగ్గ గిల్లారు. అప్పుడు శ్యామ కోపం నటిస్తూ, దేవా, నా బుగ్గ గిల్లడం నీకు తగిన పనేనా? మా బుగ్గలు గిల్లే పెంకెదేవుడు మాకొద్దు. మేము నీ మీద ఆధారపడి లేము. మన సాన్నిహిత్యానికి ఫలితం ఇదేనా అన్నాడు. అప్పుడు బాబా, శ్యామ, 72 జన్మల నుంచి నువ్వు నాతోనే ఉన్నావు. అయినా నేనెప్పుడూ గిల్లలేదు. ఇప్పుడు గిల్లితే నీకు కోపం వస్తోంది అనగానే, శ్యామ, మాకు ఎప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చే దేవుడు కావాలి. మీ నుండి మాకు గౌరవం, స్వర్గం, విమానం లాంటివి అక్కర్లేదు. మీ పాదాల మీద మాకు ఎప్పుడూ నమ్మకం ఉండాలి అన్నాడు. అప్పుడు బాబా, అవును, నేను వచ్చినది అందుకే. మీ మంచి చెడుల భారము, పోషణా బాధ్యత నేను తీసుకున్నది అందుకే. నీ మీద నాకు ప్రేమానురాగాలున్నాయి అంటూ పైకి వెళ్ళి గద్దె మీద కూర్చున్నారు. అదే తగిన సమయమని శ్యామ ఔరంగాబాద్కర్ భార్యకి సైగ చేశాడు. ఆమె మసీదుపైకి వచ్చి బాబాకి నమస్కరించి కొబ్బరికాయ అగరవత్తులు సమర్పించింది. బాబా ఆ కొబ్బరికాయను ఆడించసాగారు. అందులో కురిడి తిరుగుతున్న శబ్దం వస్తోంది. అప్పుడు బాబాకి శ్యామకి కొంత సంభాషణ జరిగింది. శ్యామా, ఇది గుండ్రంగా లోపల తిరుగుతోంది. అది ఏమంటోందో విను. ఆమె తన గర్భంలో ఒక బిడ్డ అలాగే ఆడాలని వేడుకుంటోంది. దయచేసి ఆ టెంకాయని నీ ఆశీర్వాదంతో ఆమెకి ఇవ్వు. టెంకాయ బిడ్డలనిస్తుందా? అలా అనుకునే ప్రజలు అమాయకులు. నీ మాటల మహిమ, నీ ఆశీర్వాద ప్రభావం నాకు తెలుసు. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరనిస్తుంది. నువ్వు మాటలతో కాలయాపన చెయ్యక ఆశీర్వాదం ఇవ్వు. ఇలా కొంతసేపు వాదన నడిచింది. బాబా పదే పదే ఆ టెంకాయని కొట్టమంటున్నారు. శ్యామ ఆ టెంకాయ కొట్టకుండా ఆ స్త్రీకే ఇవ్వమని వేడుకుంటున్నాడు. చివరికి బాబా మెత్తబడి ఆమెకు సంతానం కలుగుతుంది అన్నారు. ఎప్పుడు అని శ్యామ తిరిగి ప్రశ్నించగా 12 నెలలలో అని బాబా చెప్పారు. ఆ తర్వాత ఆ టెంకాయను పగలకొట్టి ఒక చెక్కను వారు ఇద్దరూ తిని రెండవ దానిని ఆమెకిచ్చారు. శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా, నువ్వు నా మాటలకి సాక్ష్యం. నీకు 12 మాసాలలో సంతానం కలగకపోతే, ఈ దేవుని తల మీద ఒక టెంకాయ కొట్టి ఈ మసీదు నుంచి తరిమి వేయకపోతే నా పేరు మాధవరావు కాదు అన్నాడు. ఆమె 1 సంవత్సరంలో ఒక కొడుకుని కన్నది. ఆ బిడ్డకు 5వ మాసంలో కొడుకుని తీసుకుని భార్యాభర్తలిద్దరూ మసీదుకు వచ్చి బాబా పాదాలకి నమస్కరించి 500 రూపాయలు దక్షిణగా ఇచ్చారు. బాబా ఆ డబ్బుతో తన గుర్రము శ్యామాకర్ణికి సాలను కట్టించారు. ఇంతటితో మన ఈ సాయి సచ్చరిత్రలోని 5వ రోజు పారాయణ ముగిసింది. ఓం శ్రీ గురుదేవ దత్త. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు